Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 10th of September 2025. So let's start the discussion without any further delay. So let us look at the first article. Anarchy in Kathmandu as Prime Minister Oli resigns, Parliament, Supreme Court vandalized అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మనకి GS2 ఇండియా అండ్ నేపాల్ రిలేషన్స్, ద నేబర్హుడ్ ఆఫ్ ఇండియా రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్ అవుతుంది GS2లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, రైట్? సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేపాల్ KP ఓలీ నిన్న రిజైన్ చేయడం జరిగింది. వీ హ్యావ్ సీన్ దాట్ ఇన్ ద న్యూస్. అసలు ఎందుకు రిజైన్ చేశారు? వాట్ ఈస్ దిస్ జెన్జీ రెవల్యూషన్? ఓకే, దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్. వైరల్ వీడియోస్ అవుతున్నాయి. ఓకే, వీడియోస్ ఆర్ గెటింగ్ వైరల్. సో జెన్జీ రెవల్యూషన్ గురించి చూస్తున్నాం. సో వాట్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్? లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ డీటెయిల్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, లైక్ ఫస్ట్ మనం హిస్టరీలోకి వెళ్తే, ఓకే, సో హిస్టరీ ఆర్ హిస్టారికల్ కంటెస్ట్లోకి వెళ్తే, సో ఫర్ ద ఫస్ట్ టైం 1950లో ఇండియా అండ్ నేపాల్ ఏం చేశాయి అని అంటే వీ హ్యావ్ సైన్డ్ ద ఫ్రెండ్షిప్ ట్రీటీ అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆల్సో ఇండియా నేపాల్ రిలేషన్లో, రైట్? సో వీ హ్యావ్ సైన్డ్ దిస్ ఫర్ డీపెనింగ్ అవర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎకనామిక్ టైస్ ఏవైతే ఉంటాయో వాటి మనము ఎన్హాన్స్ చేసుకోవడానికి మనము ఈ పర్టికులర్ ఇండియా నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీని సైన్ చేసుకున్నాం అనమాట. బట్ నేపాల్ యొక్క పర్సెప్షన్ ఏంటంటే దిస్ పర్టికులర్ ట్రీటీ అనేది ఒక అన్ఈక్వల్ ట్రీటీ అని చెప్పేసి దాని యొక్క పర్సెప్షన్ ఎవ్రీ టైం ఉండింది. అంటే సో ఈ ట్రీటీ అనేది ఇట్ ఈస్ మోర్ ఫేవరబుల్ టు ఇండియా రాదర్ దాన్ నేపాల్ అని చెప్పేసి. సో ద ఇష్యూ హెస్ బీన్ టేకెన్ టు ద యునైటెడ్ నేషన్స్ ఆల్సో. Okay, and there is another issue with respect to Nepal for us, that is Madhesi community issue. I'm not discussing Nepal and India relation in detail, but I'm trying to set the context. I hope you'll understand. So Madhesi community issue kuda undi. Like Madhesis ante evaru anante these are the community of people who live in Terai belt anamata. సో టెరాయి బెల్ట్లో ఉంటారు. అంటే నేపాల్లోనే కాకుండా మన ఇండియాలో ఉన్న యూపీ, బీహార్ ప్రాంతాలలో కూడా ఉంటారు. అండ్ దే విల్ హ్యావ్ దట్ మ్యారిటల్ అండ్ కిన్షిప్ రిలేషన్స్ అనమాట నేపాల్లో ఉన్న సిటిజన్స్కి అండ్ యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ ఆ రీజన్లో ఉన్న ఈ మదేశీ పీపుల్కి. సో బేసికలీ నేపాల్ ఏం చేస్తుంది అని అంటే నేపాల్లో మనకి 2008లో కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొచ్చారు. 2000s తర్వాత మనకి అక్కడ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేది జరిగి వన్స్ ద మొనార్కీ వాజ్ బ్రోకెన్ డౌన్, సో డెమోక్రసీ అనేది సెటప్ చేశారు. దాని తర్వాత 2008లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ అనేది ఫ్రేమ్ అయింది. సో ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాట్ దే హ్యావ్ థాట్ ఇస్ మదేశీ పీపుల్కి, కమ్యూనిటీకి సర్టన్ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే మదేశీ పీపుల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ విత్ ఇండియా కాబట్టి డెఫినెట్లీ ఇండియా విల్ హ్యావ్ కన్సర్న్ అబౌట్ దట్ కమ్యూనిటీ. బట్ ఆఫెన్ ఏమైంది అని అంటే మదేశీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ మార్జినలైజ్డ్ అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ నో రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూలో ఇండియా ఎప్పుడైతే మదేశీ కమ్యూనిటీకి సపోర్ట్ చేసిందో అక్కడ ఉన్న కొన్ని పార్టీస్, ఎస్పెషలీ ఇప్పుడు రిజైన్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఓలీ, హీ హ్యాస్ బ్లేమ్డ్ ఇండియా ఫర్ బ్యాకింగ్ ద మదేశీ ప్రొటెస్ట్. సో మదేశీకి సంబంధించి కూడా ఇండియాకి, నేపాల్కి పడదనమాట. ఓకే, అండ్ 2001లో అంటే 2000s కన్నా ముందు నేపాల్లో మనకి మొనార్కీ అనేది ఉండేదన్నమాట. ఓకే, దెర్ వాజ్ నో డెమోక్రసీ ఇన్ ది నేపాల్. సో 2001లో ఏమైంది అని అంటే సో ద రాయల్ మెసాకర్ అనేది జరిగింది 2001లో. సో దిస్ హ్యాస్ వైప్డ్ అవుట్ ది ఎంటైర్ మొనార్కియల్ ఫ్యామిలీ, దట్ ఈస్ రాయల్ ఫ్యామిలీ. అండ్ దానివల్ల మొనార్కీ అనేది వీక్ అయిపోయి డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో దిస్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ ద రిపబ్లిక్ అనమాట అక్కడ నేపాల్లో. అండ్ 2000s తర్వాత మనకి డెమోక్రసీ అనేది స్టార్ట్ అయిన తర్వాత 2006 to 2008 మధ్యలో మనకి మెయిన్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ని ఫ్రేమ్ చేశారు. 2008లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ అనేది అమలు చేయడం మొదలు పెట్టారు అనమాట. సో దాంట్లోనే ఈ మదేశీస్కి ప్రాపర్ రైట్స్ అనేవి ఇవ్వలేదు. ఆ కాంటెక్స్లో కూడా మనకి వాళ్ళకి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ వీ హ్యావ్ సర్టన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు లిపు లేక్ అండ్ వీ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు ద కాలాపానీ డిస్ప్యూట్స్. ఇలా బార్డర్ ఇష్యూస్ అనేవి కూడా మనకి ఉన్నాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. Now let's come back to today's context. అసలు ఏంటి ఈ పర్టికులర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈవెంట్, ద జెన్జీ ప్రొటెస్ట్ అండ్ ఆల్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ KP ఓలీ హ్యాస్ రిజైన్డ్ ఎస్టర్డే. ఎందుకు రిజైన్ చేశారు? ద ట్రిగ్గర్ ఇస్ ద మెయిన్ పాయింట్, ద ఇమీడియట్ రీజన్ ఇస్ ద జెన్జీ ప్రొటెస్ట్ అనమాట, ఆర్ జెన్జీ రెవల్యూషన్ అని కూడా దీన్ని మనము అంటూ ఉన్నాం.
సో మాస్ ప్రొటెస్ట్ అనేవి మనకు అక్కడ జరుగుతున్నాయి. సో ద ఇమీడియట్ రీజన్ ఫర్ ద జెన్జీ ప్రొటెస్ట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ డెసిషన్ టు బ్యాన్ ద సోషల్ మీడియా. 40+ అప్లికేషన్స్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో అండ్ ఆల్సో దెర్ ఆర్ సెవరల్ అదర్ రీజన్స్, నాట్ ఓన్లీ ద సోషల్ మీడియా బట్ ఆల్సో ద యాంటీ కరప్షన్ ప్రొటెస్ట్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ ఎ వైడర్ యాంగర్ అగేన్స్ట్ ద ఎంటైర్ పొలిటికల్ క్లాస్, నాట్ ఓన్లీ అగేన్స్ట్ ద కేపీ ఓలీ బట్ ద ఎంటైర్ పొలిటికల్ క్లాస్కి అగేన్స్ట్గా పీపుల్ అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రొటెస్ట్లో ఆల్మోస్ట్ 19 పీపుల్ చనిపోయారు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంజోర్ అవ్వడం కూడా జరిగింది. అండ్ దిస్ ప్రొటెస్ట్ వర్ నాట్ సంథింగ్ విచ్ వర్ ప్లాన్డ్ ఫ్రమ్ బిఫోర్, దీస్ వర్ వెరీ వెరీ స్పాంటేనియస్. అండ్ ఆల్సో దీనికి ఎవరు లీడర్ లేరు, దిస్ పర్టికులర్ ప్రొటెస్ట్ ఆర్ లీడర్లెస్. మోస్ట్లీ ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ అనేవి దీస్ ఆర్ యూత్ డ్రివెన్ ప్రొటెస్ట్ అనమాట, అందుకే దీన్ని మనము జెన్జీ రెవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, అండ్ దీస్ హ్యాస్ స్ప్రెడ్ బియాండ్ ద రూలింగ్ పార్టీ, నాట్ ఓన్లీ ఫర్ ద రూలింగ్ పార్టీ, దిస్ వాజ్ అగేన్స్ట్ ది అపోజిషన్ లీడర్స్ ఆల్సో, వాళ్ళ హౌసెస్ని కూడా అటాక్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ద ప్రొటెస్ట్ అనేది మనకు తెలియాలి. ద ఇమీడియట్ రీజన్ మైట్ బి ద సోషల్ మీడియా బ్యాన్, బట్ దెర్ ఆర్ సమ్ అండర్లయింగ్ కాజెస్ ఆల్సో. సో ఫస్ట్ ఇమీడియట్ ట్రిగర్ వచ్చేసి ద సోషల్ మీడియా బ్యాన్. ఇది కాకుండా సో బేసికలీ సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ద డిసెంట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నేపాల్లో మనకి ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అవుట్ మైగ్రెంట్స్ ఎక్కువగా ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ హూ అవుట్ మైగ్రేట్ ఫ్రమ్ నేపాల్ ఫర్ ద బెటర్ కండిషన్స్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి 2008 అండ్ 2000s తర్వాత మొనార్కీ అనేది డిస్రప్ట్ అయ్యి డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు సో పీపుల్ హ్యావ్ థాట్ దట్ వాళ్ళ లైఫ్స్ అనేవి చేంజ్ అవుతాయని. బట్ దెర్ ఆర్ సమ్ అండర్లయింగ్ ఇష్యూస్ అరౌండ్ దట్. సో 2008 తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేపాలీ పీపుల్ యొక్క కండిషన్స్ అనేవి మారలేదు. సో పీపుల్ స్టార్టెడ్ ఫర్ బెటర్ లైఫ్ అండ్ బెటర్ లివింగ్ కండిషన్, దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ అవుట్ ఆఫ్ నేపాల్. సో ఆల్మోస్ట్ మనకి 40,000 50,000 పర్ ఇయర్ దే ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్. ఒక రోజున చొప్పున ఒక 2,000 పీపుల్ కూడా మైగ్రేట్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి రీసెంట్ పాస్ట్లో. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ మైగ్రెంట్స్ ఎవరైతే వెన్ దే గెట్ అవుట్ మైగ్రేటెడ్ దే విల్ సెండ్ సమ్ రెమిటాన్సెస్, రైట్? రెమిటాన్సెస్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎన్ఆర్ఐస్ బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా ఇండియన్స్ బయటికి వెళ్ళి జాబ్స్ చేస్తున్నప్పుడు దే సెండ్ బ్యాక్ సమ్ మనీ టు దర్ ఫ్యామిలీ ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్స్ టు ఇండియా. సో వాటిని మనం రెమిటాన్సెస్ అని అంటూ ఉంటాం. సో ఈ రెమిటాన్సెస్ ఏవైతే ఈ పర్టికులర్ నేపాలీ సిటిజన్స్ బయటికి వెళ్ళినప్పుడు సంపాదిస్తున్నారో మనీని, వాళ్ళు రెమిటాన్సెస్ లాగా వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ look at the data, India is the country which receives the highest amount of remittances. కానీ ఇండియన్ జీడిపిలో సో రెమిటాన్సెస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్ జస్ట్ 3.5% ఆఫ్ ద జీడిపి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నేపాల్, సో అది హైయెస్ట్ రెమిటాన్సెస్ని రిసీవ్ చేసుకోనప్పటికీ వాళ్ళ జీడిపిలో రెమిటాన్సెస్ కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ 33% ఆఫ్ నేపాల్ జీడిపి అనమాట. సో ఎవరైతే ఈ మైగ్రెంట్స్ ఎవరైతే బయటికి వెళ్ళిపోతున్నారో దే హ్యావ్ సమ్ కనెక్షన్ త్రూ సోషల్ మీడియా విత్ దర్ ఫ్యామిలీస్. సో ఈ పర్టికులర్ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని దే ఆర్ డిసెంటింగ్ అగేన్స్ట్ ద కరప్షన్ అండ్ అదర్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ నేపాల్. సో బట్ ఈ డిసెంట్ని తగ్గించడానికి లేదా కర్బ్ చేయడానికి సోషల్ మీడియా బ్యాన్ చేయడం జరిగిందనమాట. దిస్ ఇస్ ద ఇమీడియట్ ట్రిగర్ ఫర్ దిస్ పర్టికులర్ స్పాంటేనియస్ ప్రొటెస్ట్ దట్ టుక్ ప్లేస్. ఓకే, అండ్ ఆల్సో the underlying causes, there are various underlying causes. So అసలు ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారు? ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద సోషల్ మీడియా కాజ్? నో, అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది నేపాల్లో. సో యూత్ ఆఫ్ ద నేపాల్ ఆర్ ద వన్ హూ ఈస్ గెటింగ్ basically triggered because of the actions that are taken by the government. So the government of Nepal ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ టు దెమ్. సో అదొక రీజన్. అండ్ ఆల్సో ద కరప్షన్. So they fought and they have made this particular protest against the corruption, the large scale corruption that is taking place in Nepal. That is another reason. And the main reason is Nepo kids. సో ఇక్కడ యూత్ ఆఫ్ నేపాల్ ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల లివింగ్ కండిషన్స్ బాగాలేక సఫర్ అవుతూ ఉంటే, బట్ ద లెజిస్లేచర్స్కి సంబంధించిన పిల్లలు కానివ్వండి, లార్జర్ అఫీషియల్స్, ఒక పెద్ద పెద్ద అఫీషియల్స్ యొక్క
పిల్లలు కానివ్వండి, వాళ్ళని నెపో కిడ్స్ అని అంటూ ఉంటాం. సో వీళ్ళందరూ ఏంటంటే, సో దే ఆర్ షేరింగ్ దర్ పర్టికులర్ ఇమేజెస్ ఇన్ సోషల్ మీడియా, వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ని బయట పెట్టడం జరుగుతుంది. అండ్ దే ఆర్ లివింగ్ అవుట్ సైడ్ నేపాల్ అండ్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ద లైఫ్ అనమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళని ట్రిగర్ చేశాయి. ద యూత్ ఆఫ్ ద నేపాల్ గోట్ ట్రిగర్డ్ బికాస్ ఆఫ్ దిస్ నెపో కిడ్స్ ఆల్సో. సో ఇవన్నీ కొన్ని అండర్లయింగ్ ఇష్యూస్ అనమాట. సో దిస్ హ్యాస్ లెడ్ టు ద యూత్ ఫ్రస్ట్రేషన్. This has led to youth getting frustrated because of the actions that were taking place. So youth frustration is because of lack of opportunities and because of unemployment. And inkokati entante ee protest ki another underlying causes social divisions anamata. Social divisions. సో ఎలీట్ క్లాస్ వర్సెస్ లోవర్ క్లాస్ రిసెంట్మెంట్ అనేది మనకి ఈ ప్రొటెస్ట్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో దర్ ఈస్ ఆల్మోస్ట్ 17 years అయింది మనకి నేపాల్లో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకొని డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అయ్యి. బట్ ఈ 17 yearsలో 15+ PMs చేంజ్ అవుతున్నారు. 15+ times కొత్త PMs రావడం జరుగుతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్స్ని ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకు పొలిటికల్ స్టెబిలిటీ అనేది లేదనమాట నేపాల్లో. సో దట్ ఈస్ another problem that we are seeing. So this is another important thing. So PMs are changing frequently like a musical chairs anamata. Okay, and inkokati entire political class ki against ga ee protest ane jarigindi, not only for the ruling class. Okay, I hope you have understood. So these are some of the issues that we can highlight or the underlying causes why Nepal lo enduku protest jarugutunnayi anante. Mari India ki connection entidi? సో హౌ ఇండియా విల్ గెట్ ఇంపాక్టెడ్, ఆర్ నేపాల్లో ఏదో జరిగితే అది ఇండియాకి ఎలాంటి సంబంధం ఉంటుంది అని అంటే, ఇండియాకి ఎన్నో ఉంటాయి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కనెక్షన్ దట్ వీ హ్యావ్ విత్ నేపాల్, రైట్? కల్చరల్ కనెక్షన్ ఉంది, పీపుల్ టు పీపుల్ టైస్ ఉంటాయి, ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేపాల్ ఇస్ అ ల్యాండ్ లాక్డ్ ఏరియా. సో ల్యాండ్ లాక్డ్ ఏరియాకి డైరెక్ట్ సీ కనెక్టివిటీ ఉండదు కాబట్టి, ఇండియా ఇస్ అ కంట్రీ విచ్ ఇస్ సపోర్టింగ్ ఇట్ బై గివింగ్ యాక్సెస్ టు అవర్ పోర్ట్స్. మన పోర్ట్స్ యాక్సెస్ ఇస్తున్నాం సో దట్ దే కెన్ ట్రేడ్ విత్ ద కంట్రీస్ వయా ద పోర్ట్స్ దట్ వీ ఆర్ గివింగ్ యాక్సెస్ టు దెమ్. సో అలా నేపాల్కి మనకి లాట్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ కానీ, కల్చరల్ రిలేషన్స్ కానీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దిస్ విల్ ఇంపాక్ట్ ద డిప్లొమసీ. సో ఇది ఒక పాజిటివ్ సైన్గా కూడా మనం తీసుకోవచ్చు. రీసెంట్గా SCO సమ్మిట్ గురించి మనం డిస్కస్ చేసాం. SCO సమ్మిట్లో మనం లాట్ ఆఫ్ లీడర్స్ని మనము కలవడం జరిగింది. బట్ సమ్ దెర్ వర్ హెసిటెన్సీస్ దట్ వర్ దేర్, రైట్? సో మనం ఎప్పుడైతే చైనాతో మన రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నామో, వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ ద లిపు లేక్ అండ్ అదర్ ఇంపార్టెంట్ పాసెస్. ఓకే, బట్ లిపు లేక్ ఇస్ ఇన్ ద కాలాపానీ ఏరియా. లిపు లేక్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ద కాంట్రవర్షియల్ జోన్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఓకే, సో ఈ లిపు లేక్ ద్వారా ట్రేడ్ని కంటిన్యూ చేయడం అనేది ఇట్ వాజ్ ఆబ్జెక్టెడ్ బై కేపీ ఓలీ ఇన్ ద రీసెంట్ టైమ్స్. బట్ ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే మన కేపీ ఓలీ రిజైన్ చేయడం జరిగిందో, దిస్ మే ఫేవర్ ఇండియా బికాస్ కేపీ ఓలీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు చైనా. సో దెర్ ఈస్ అ లార్జ్ ప్లే ఆఫ్ చైనీస్ ఫ్యాక్టర్ ఇన్ టు దట్. సో మనకి ఇప్పుడు ఏంటంటే, వీ హ్యాడ్ అ కన్సర్న్ బిఫోర్ దట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ నేపాల్ అండ్ చైనా విచ్ కెన్ పోజ్ అ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా. బట్ నౌ సో దిస్ క్యాన్ ఎన్హాన్స్ అవర్ డిప్లొమసీ, దిస్ క్యాన్ ఎన్హాన్స్ అవర్ రిలేషన్స్. ఒకవేళ మనకి కేపీ ఓలీ లేకపోతే డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ అవర్ రిలేషన్ విత్ నేపాల్ బేస్డ్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ దట్ విల్ బి ఎలెక్టెడ్ నెక్స్ట్. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ వస్తారో దాన్ని బట్టి మనము మన డిప్లొమసీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, దెర్ కెన్ బి సెక్యూరిటీ ఇంపాక్ట్. ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఇంపాక్ట్ అని అంటే, సో డెఫినెట్లీ నేపాల్కి మనకి బార్డర్ అనేది ఉంది. సో బార్డర్ అనేది ఉంది కాబట్టి, సో వాట్ కెన్ హ్యాపెన్, సో ఇఫ్ దెర్ ఇస్ అ ప్రొటెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మియన్మార్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. సో ప్రొటెస్ట్లో జరిగినప్పుడు అక్కడ నుంచి లార్జ్ స్కేల్ మైగ్రెంట్స్ అనేది, రోహింగ్యా ముస్లిమ్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, దే గాట్ మైగ్రేటెడ్ టువర్డ్స్ ఇండియా. సో అందుకే మనకి లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ వెస్ట్ బెంగాల్లో, నార్త్ ఈస్ట్ ఇండియాలో, అస్సాంలో, నాగాలాండ్ ఈ ఏరియాస్లో మనకి మైగ్రెంట్స్ కనిపిస్తూ ఉంటారు. సో ఈ ఇమిగ్రేషన్ ప్రాబ్లం అనేది మొదలవుతుంది. సో అండ్ ఇట్ విల్ కాజ్ అ సెక్యూరిటీ ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఆల్సో. ఓకే, నియర్ బై బార్డర్ ఏరియాస్ మీద సెక్యూరిటీ ఇంపాక్ట్ అండ్ సెక్యూరిటీ థ్రెట్ అనే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అందుకే సశస్త్ర సీమాబల్ ఏదైతే ఉంటుందో, వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ దే కవర్ దిస్ పర్టికులర్ బార్డర్ ఏరియా ప్రాపర్లీ, సో దట్ మనకి ఇన్కర్షన్స్ అనేవి ఉండవు, సో దట్ వీ కెన్ సెక్యూర్ అవర్ బార్డర్ లైన్. ఓకే, సో దట్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ని మనం ముందుగానే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ సశస్త్ర సీమాబల్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ యాక్చువల్లీ అండర్ the Ministry of Home Affairs. Remember this particular point, Ministry of Home Affairs. This can be a probable question from prelims point of view. And also Nepal తో మన ఇండియన్ స్టేట్స్ ఏమేం బార్డర్ చేసుకుంటున్నాయి, అది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రిమెంబర్ సుబ్బు. ఓకే, సో సిక్కిం,
Uttar Pradesh, Uttarakhand, Bihar and Bengal. Okay, so these are the states that we are bordering with Nepal. Okay, these are the states, Indian states which are bordering with, which have a border connection with Nepal. Okay, ikkada varaku meeku ardhamaindani anukuntunna. So now let's see the further important things that are there with respect to this particular issue. So the causes of protest and underlying reasons మనం already చూసాం. Mainly the public demands are, సో బేసికలీ వాళ్ళు రెసిగ్నేషన్ అయితే కోరలేదు, ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయమని ఏమి అడగలేరు, బట్ వాట్ దే హ్యావ్ ఇస్ అ లార్జర్ యాంగర్స్ అగేన్స్ట్ ఆల్ ద పొలిటీషియన్స్. ఓకే, రూలింగ్ పార్టీ కావచ్చు, opposition పార్టీ కావచ్చు. సో దిస్ రిఫ్లెక్ట్స్ ద లాస్ or a loss of trust in the governance process. The whole governance process is something which is getting impacted. So we can compare it with the Arab Spring. Arab Spring అనేది మనకి ఎప్పుడు జరిగింది, 2010లో. సో దిస్ వాజ్ ఆల్సో హ్యావింగ్ అ సోషల్ మీడియా థ్రెట్. ఓకే, సోషల్ మీడియాని టూల్గా యూజ్ చేసుకొని ప్రొటెస్ట్ అండ్ మొబిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ద సిమిలారిటీ ఈజ్ అక్కడ కూడా యూత్ డ్రివెన్ యాంగర్ అనమాట, ఎస్పెషలీ టునీషియా అండ్ ఈజిప్ట్లో ఉన్న యూత్. Okay, and we have seen the rapid spread of the protest around the region in this particular Arab Spring also. But the difference is the context in Nepal is a long-standing instability. Social media anedi only cause kaadu, it's a immediate cause maatrame. Long-standing instability and dependency on India, corruption, ila lot of reasons anevi unnai anamata. Whereas Arab world lo manaki authoritarian regimes is a problem. So that was the similarity and difference between the Arab Spring and the Nepal protest. So బేసికలీ ఏంటంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా. సో ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ మనం చూసేసాం. లైక్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో మనకి ఫేవరబుల్ గవర్నమెంట్ వస్తే దట్ విల్ బీ ఫేవరబుల్ ఫర్ ది ఇండియన్ డిప్లొమసీ ఆర్ ఇండియాస్ రిలేషన్ విత్ నేపాల్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నేపాల్ ఇండియా రిలేషన్స్ అనేవి సో మళ్ళీ రీఎమర్జ్ అయ్యి, అంటే ఇన్ అ గుడ్ టర్మ్స్ మళ్ళీ రీఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి, అదర్ రిలీఫ్ ఫర్ ఇండియా ఇస్ చైనీస్ ఫ్యాక్టర్ ఆర్ చైనాస్ ఫ్యాక్టర్. సో కేపీ ఓలీ ఏంటంటే హీ వాజ్ వెరీ వెరీ క్లోజ్ విత్ ద చైనా అనమాట. సో కేపీ ఓలీ హ్యాస్ గివెన్ అ వెరీ క్లోజ్ కనెక్షన్ విత్ ద కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే బీఆర్ఐ ప్రాజెక్ట్స్ని కూడా యాక్సెప్ట్ చేశారు. దట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ చైనా వర్ ఆల్సో యాక్సెప్టెడ్ బై నేపాల్. అండ్ రీసెంట్లీ ఇంకొకటి ఏంటంటే హైడ్రో పవర్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది చైనా నేపాల్లో. ఓకే, సో దీనివల్ల ఏంటంటే చైనీస్ ఫ్యాక్టర్ ఇన్ నేపాల్ ఈస్ గ్రోయింగ్. సో దట్ వాజ్ అ మేజర్ కన్సర్న్ టు ఇండియా. బట్ నౌ డెఫినెట్లీ దిస్ పర్టికులర్ డిస్రప్షన్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి అ స్లైట్లీ అ గుడ్ థింగ్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు, ఇఫ్ దెర్ ఇస్ అ ఫేవరబుల్ గవర్నమెంట్ దట్ కమ్స్ ఇన్ టు ద థ్రోన్ నెక్స్ట్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇండియాకి నేపాల్కి ఉన్న ఎకనామిక్ రిలేషన్స్ అనేవి హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ సమ్ పీరియడ్ టిల్ ద సిచ్యువేషన్స్ బికమ్ నార్మల్. ఎకనామిక్ ట్రేడ్ అనేది సో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేసికలీ ఇంకొకటి ఏంటంటే నేపాల్ విల్ ఆల్వేస్ ట్రీట్ ఇండియా యాజ్ అ సమ్ కంట్రీ విచ్ హ్యావ్ అ వెరీ ఫేవరబుల్ టర్మ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒక బిగ్ బ్రదర్లీ యాటిట్యూడ్ ఉంటుందేమో అని నేపాల్ ఎప్పుడూ అంటూ ఉంటుందన్నమాట. కానీ నేపాల్కి మన ఇండియా మీద ఉన్న రిలేషన్ అనేది ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ బ్రదర్లీ యాటిట్యూడ్. ఇట్ ఈస్ మెయిన్లీ జాగ్రఫీ బేస్డ్ ఇంటర్డిపెండెన్స్ అనమాట. అండ్ నౌ ప్రజెంట్ థింగ్ ఏంటంటే SCO సమ్మిట్ తర్వాత వెన్ ఇండియా అండ్ నేపాల్ సార్ట్ ఆఫ్ రీడిఫైనింగ్ ద రిలేషన్షిప్స్ ఇన్ గుడ్ టర్మ్స్, లిపు లేక్ ద్వారా ట్రేడ్ని కంటిన్యూ చేసినప్పుడు నేపాల్ హ్యాస్ అపోజ్డ్ అని చెప్పాను. సో దీనికి చైనాని నేపాల్ యాక్చువల్లీ కేపీఓలీ కన్సల్ట్ చేసినప్పుడు సో చైనా హ్యాస్ టోల్డ్ దట్ సో దిస్ ఇస్ అ బైలేటరల్ ఇష్యూ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్ఎల్ఫ్, మీరే సాల్వ్ చేసుకోండి, డోంట్ ఇన్వాల్వ్ అస్ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ బికాస్ చైనా హ్యాడ్ అ వెరీ లార్జర్ ఇంట్రెస్ట్ విత్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు US tariffs. Rather than supporting Nepal or rather than supporting and opposing India, so what it has told that it's an internal bilateral discussion with both of you, so మీరే సాల్వ్ చేసుకోండి అని చెప్పి చైనా చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా చైనా మే నాట్ ఇన్వాల్వ్ ఆర్ సపోర్ట్ డైరెక్ట్లీ కేపీఓలీ. ఎందుకు అనంటే సో ఇప్పుడు ఏంటంటే జెన్జీ యాంటీ కరప్షన్ ప్రొటెస్ట్ జరుగుతుంది కాబట్టి ఇఫ్ చైనా సపోర్ట్స్ కేపీఓలీ యూత్లో రాంగ్ పర్సెప్షన్ అనేది చైనా వైపు మొదలవుతుంది. అందుకే కేపీఓలీకి చైనా సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే, అండ్ చైనా విల్ ఫోకస్ మెయిన్లీ ఆన్ లార్జర్ ఇంట్రెస్ట్ విత్ ఇండియా రాదర్ దెన్ సపోర్టింగ్ ద నేపాలీ ప్రైమ్ మినిస్టర్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేపాల్లో రా రోల్ అనేది ఎక్కువగా ఉండింది. అంటే ఈ ఇంటెలిజెన్స్ యాంగిల్లో మీరు చూసుకుంటే సో ద రా హ్యాస్ అ వెరీ influence on the Nepal politics అని చెప్పొచ్చు. సో రా ఆల్వేస్ బ్యాక్డ్ ద నేపాలీ కాంగ్రెస్.
So basically this Congress is a pro-Indian one. Okay, that is something which you have to remember. So they have backed the Nepali Congress and they have worked with Maoists during the civil war to stabilize Nepal. So civil war జరిగినప్పుడు అంటే మనకి 2000s కన్నా ముందు మొనార్కియల్ ఏదైతే రిజీమ్ ఉంటుందో అది చేంజ్ అయ్యే ముందు మనకి లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరిగాయి. అండ్ ఆల్సో లేటర్ కూడా మనకి లాట్ ఆఫ్ సివిల్ వార్స్ నేపాల్లో జరిగినప్పుడు సో ఈ పర్టికులర్ రా అనేది ఇట్ హ్యాస్ మెయిన్లీ వర్క్డ్ విత్ ది మావోయిస్ట్లు అనమాట డ్యూరింగ్ ద సివిల్ వార్ టు స్టెబిలైజ్ ద హోల్ నేపాల్. And they have involved in the multi-party democracy also. Multi-party democracy ni establish cheyadaniki RAW has helped the Nepal politics a lot. Okay, so ippudu there is a speculation that ippudu kuda RAW may have had indirect hand in today's event ani cheppesi, though there are no proofs, people have some speculations over there. So India prefers to have a pro-Indian governments in Nepal. That is the only thing that we need. Okay, ఎందుకంటే మన యొక్క సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి, మన యొక్క జాగ్రఫికల్ పర్పస్ కానివ్వండి, we need a pro-India government over there. So definitely మనకి ఎలక్షన్స్ అయ్యి కొత్త ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చినప్పుడు we can know whether it is a pro-Indian one or not. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, అనదర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో మన సౌత్ ఏషియా ఏదైతే ఉందో, so why there are lot of protests in the recent times? For example, there is a lot of instability except Bhutan. పాకిస్తాన్లో లాట్ ఆఫ్ కూప్స్ అనేవి వచ్చాయి, టెర్రరిజం ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఎకనామిక్ క్రైసిస్ అనేది, ఎకనామిక్ స్ట్రెస్ అనేది చూసాం రీసెంట్ టైమ్స్లో. కమింగ్ టు శ్రీలంక వీ హ్యావ్ సీన్ రీసెంట్లీ ద సివిల్ వార్ ఒక 2-3 years బ్యాక్, అండ్ డెట్ క్రైసిస్ అనేది చూసాం అక్కడ. అండ్ కమింగ్ టు మాల్దీవ్స్, దెర్ ఇస్ అ స్వింగ్ బిట్వీన్ ప్రో ఇండియా ఆర్ ప్రో చైనా, రైట్? మాల్దీవ్స్లో కూడా లాట్ ఆఫ్ లాస్ట్ టైం మనకి అగేన్స్ట్ ఇండియా స్టేట్మెంట్స్ ఇచ్చి, సో దే హ్యావ్ లాస్ట్ ద టూరిజం యాక్సెస్ ఫ్రమ్ ఇండియా. సో అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం రీబిల్డ్ చేసుకుంటున్నాం, రైట్? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఇన్స్టెబిలిటీ, తాలిబాన్ ఇష్యూ అనేది ఉంది. మయన్మార్లో మిలిటరీ కూప్, రైట్? మయన్మార్లో మిలిటరీ అండ్ సివిల్ వార్, మిలిటరీ కూప్ కానివ్వండి, సివిల్ వార్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా హ్యాస్ బీన్ ఫ్లెడ్ రీసెంట్లీ ఆఫ్టర్ ద ప్రొటెస్ట్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ సీన్. నేపాల్లో ఇప్పుడు ప్రస్తుతం the protest, the Gen Z protest and the frequent government changes. ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ చేంజెస్ అనేవి ఉన్నాయి అండ్ ద ప్రొటెస్ట్ దట్ వీ హ్యావ్ సీన్ నౌ. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ద ఇన్స్టెబిలిటీ ఇన్ దీస్ రీజన్స్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద లార్జర్ ఇంట్రెస్ట్, ద రీజన్స్ క్యాన్ బి బికాస్ ఆఫ్ వీక్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద గుడ్ గవర్నెన్స్ టర్మ్స్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎథనిక్ అండ్ కమ్యూనల్ డివిజన్స్ కానీ ఎథనిక్ డివిజన్స్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఈ పర్టికులర్ కంట్రీస్లో. అండ్ అనదర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కలోనియల్ లెగసీ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ కంట్రీస్లో మనకు లాట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అనేది చూస్తూ ఉన్నాం. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది స్మాల్ స్టేట్స్ ఆర్ కాట్ ఇన్ ఇండియా అండ్ చైనా రైవల్రీలో వీళ్ళు చిక్కుకుపోవడం జరుగుతుంది. సో ఇఫ్ యూ టేక్ ద స్పెషల్ కేస్ ఆఫ్ భూటాన్లో మనకి ఇలాంటివి మనం చూడలేదన్నమాట. సో ఇండియాకి క్లోజెస్ట్ అలై ఏది అని అంటే మన నేబరింగ్ కంట్రీస్లో యాజ్ ఆఫ్ నౌ, ఇంతకుముందు బంగ్లాదేశ్ కూడా ఉండేది, బట్ నౌ మోస్ట్లీ ఇట్ ఇస్ భూటాన్. It has become a very closest ally to India, right? So we have, so basically Bhutan has avoided ties with China. లేదా P5 కంట్రీస్తో కూడా it has avoided ties until 2007. బట్ ఇండియా హ్యాస్ గైడెడ్ భూటాన్స్ ఫారిన్ పాలసీ ఇన్ 2007. వాళ్ళ ఫారిన్ పాలసీని మనం గైడ్ చేయడం జరిగింది భూటాన్కి. అండ్ వాళ్ళ దగ్గర మనకి యాంటీ ఇండియా సెంటిమెంట్ అనేదే ఉండదు అనమాట. దెర్ ఈస్ నో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇన్ భూటాన్, అన్లైక్ నేపాల్ ఆర్ శ్రీలంకలో కూడా మనకు కొన్నిసార్లు యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ చూస్తుంటాం, బట్ భూటాన్లో లేదు. సో దిస్ షోస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ మోడల్ ఆఫ్ ఇండియా అండ్ నేబర్హుడ్ పార్ట్నర్షిప్స్. కాబట్టి ఇండియా ఇక్కడ నుంచి లెసన్స్ ఏం నేర్చుకోవాలి? సో we need to use geography. So geography is very important. So India cannot choose neighbors. Okay, we cannot choose neighbors. Geography lo we cannot choose neighbors ఎవరైతే ఉంటారో వాళ్ళే మన neighbors, ఇంకా మనం చూస్ చేసుకోలేం. కాబట్టి we need to have a friendly relations with our neighbors. Nepal will always be critical. ఎందుకు అని అంటే, సో నేపాల్తో మనము we have a shared culture and civilizational ties కూడా ఉన్నాయి. And open borders are సంథింగ్ విచ్ వీ వర్ ఫోకసింగ్ ఎర్లియర్. ఓకే, ఓపెన్ బార్డర్స్ వల్ల సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి, హైడ్రో పవర్ రూట్స్ ఉన్నాయి, ట్రాన్సిట్ రూట్స్ ఉంటాయి నేపాల్ నుంచి.
ఓకే, కాబట్టి అక్కడ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ జరగకుండా మనం కూడా రోల్ తీసుకోవాలి. బట్ వీ నీడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్రీడమ్ వర్సెస్ సెక్యూరిటీ. ఓకే, సో ఇండియా ఐటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళకి టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేయాలి ఫర్ లోకల్ ఆఫీసర్స్ అండ్ గ్రీవెన్స్ ఆఫీసర్స్, సో దట్ దే కెన్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. ఓకే, సో మన దగ్గర కూడా కెవోస్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఇష్యూస్ ఉన్నాయి, కానీ వై ఇండియా ఈజ్ సర్వైవింగ్ అని అంటే వీ హ్యావ్ స్ట్రాంగర్ ఇన్స్టిట్యూషన్స్. మన దగ్గర స్ట్రాంగర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ జ్యుడిషియరీ ఉంది, ఎలక్షన్ కమిషన్, ఆర్మ్డ్ ఫోర్సెస్. స్టిల్ దెర్ ఆర్ ఇష్యూస్ ఉన్నప్పటికీ స్ట్రాంగర్, దీస్ ఆర్ హ్యావింగ్ మోర్ పవర్స్. అండ్ ఫౌండింగ్ ఐడియాస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, లైక్ డెమోక్రసీ కానీ, వెల్ఫేర్ స్టేట్ కానీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియా. Okay, and also our army is largely depoliticized, unlike Pakistan and Myanmar, and there is belief of people in electoral process. So దీని వల్ల మనకి అరబ్ స్ప్రింగ్ స్టైల్ రివాల్ట్స్ అనేవి ఇండియాలో మనం చూడము. ఓకే, సో దిస్ ఇస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో మనకి డిసెంట్ అనేది నేపాల్లో చూసినప్పుడు అక్కడ కోర్ట్స్ అనేవి, అక్కడ సుప్రీం కోర్ట్ అలాంటివి ఇన్వాల్వ్ అయ్యి దే హ్యావ్ టోల్డ్ దాట్ సో ఈ పర్టికులర్ గ్రీవియన్సెస్ని సాల్వ్ చేయడానికి ఒక అథారిటీని సెటప్ చేయండి అని చెప్పేసి కంపెనీస్కి అండ్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చింది. కానీ దే డిడ్ నాట్ డూ దాట్. అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నామని రీసెంట్గా రీజన్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో హవెవర్ ఈ సోషల్ మీడియా బ్యాన్ ఇస్ నాట్ అ ఇమీడియట్ కాజ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లార్జర్ రూప్ హోల్స్ ఇన్ ద హోల్ సిస్టమ్ దట్ నీడెడ్ టు బీ కరెక్టెడ్ ఇన్ నేపాల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. నేపాల్కి ఇండియాకి ట్రిగర్ ఎక్కడి నుంచి మొదలైంది? సో సిక్కింని మనలో కలుపుకున్నప్పుడు నేపాల్ గాట్ ట్రిగ్గర్డ్. రేపు పొద్దున మనని కూడా కలుపుతుందేమో అన్న ఒక భయం వాళ్ళకి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఏంటంటే సో దే హ్యావ్ బికమ్ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ నేపాలీస్ హ్యావ్ బికమ్ యాంటీ ఇండియా. హవెవర్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ ఎడ్యుకేషన్ టు దేర్ యూత్. మనం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నాం, మన పోర్ట్స్ యాక్సెస్ ఇస్తున్నాం, మన బార్డర్స్ని ఓపెన్ బార్డర్స్గా పెట్టాం సో దట్ దే కెన్ ట్రావెల్ ఈజీలీ. వాళ్ళకి సీ కనెక్టివిటీ లేదని చెప్పేసి ఇంత యాక్సెస్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం. బట్ దే ఆల్వేస్ సీ ఇండియా యాజ్ అ బిగ్ బ్రదర్లీ యాటిట్యూడ్ లాగానే వాళ్ళు చూస్తూ ఉన్నారు, రాదర్ దాన్ ట్రీటింగ్ ఇట్ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ అ నేబర్. ఓకే, సో దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అగైన్. అండ్ కమింగ్ టు చైనా యొక్క ప్రాబ్లం ఏంటంటే సో చైనా టిబెట్ని కాపాడుకోవడానికి సో దే విల్ యాక్చువల్లీ హ్యావ్ అ స్టే ఆన్ ఆర్ స్టాండ్ ఆన్, అంటే స్ట్రాంగ్ స్టాండ్ ఆన్ మెయిన్లీ 5 ఇంపార్టెంట్ ఫింగర్స్. ఏంటి అవి? అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, లదాఖ్ ఒకటి, ఇవి మన ప్రాంతాలు. ఇవే కాకుండా సిక్కిం కానీ, భూటాన్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, ఈ ప్రాంతాలలో ఎక్కువగా వాళ్ళ హోల్డ్ ఎక్కువ ఉండాలని చూస్తూ ఉంటుంది చైనా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అండ్ ఆల్సో వన్స్ ఈ పర్టికులర్ తైవాన్ ప్రాంతాన్ని చైనా ఫోర్స్ఫుల్గా లాక్కున్నప్పుడు వీ స్టార్టెడ్ హ్యావింగ్ అ గ్రేట్ రిలేషన్స్ విత్ దీస్ కంట్రీస్, మన హిమాలయన్ స్టేట్స్తో ఆర్ హిమాలయన్ కంట్రీస్తో. అప్పుడు చైనా హ్యాడ్ అ ఫియర్. చైనా ఏమనుకుంది అని అంటే యాంటీ చైనా స్టాండ్స్ ఏవైనా ఉన్నాయేమో అనుకుని చైనా గాట్ ట్రిగర్డ్ అండ్ చైనాలో కూడా మన యాంటీ ఇండియన్ స్టాండ్స్ అనేవి మొదలయ్యాయి. సో హవెవర్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ వెరీ అదర్ స్టోరీ, బట్ ఐ హ్యావ్ ట్రైడ్ టు ఇంక్లూడ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ రిలవెంట్. ఓకే, ఐ హోప్ ఈ డిస్కషన్ ఇలానే కంటిన్యూ చేస్తే ఇంకో 1 hour డిస్కషన్ కూడా అవుతుంది. బట్ యా, లెట్స్ కీప్ ఇట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. Now let's go to another article. Now let's look at another article. Could our everyday artificially intelligent chatbots become conscious అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మోర్ క్లియర్లీ. సో ద బేసిక్ క్వశ్చన్ ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఏఐ చాట్బాట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ కానీ మిగతాది కానివ్వండి, సో ఆర్ దే బికమింగ్ కాన్షియస్ అనే క్వశ్చన్ ఇక్కడ సో ఆథర్ ఫస్ట్ రైజ్ చేశారనమాట. సో అసలు ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతుంది అని అంటే ఈ చాట్ బాట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ టేక్ చాట్ జీపీటీ, యూ మైట్ హ్యావ్ యూజ్డ్ ఇట్ రెగ్యులర్లీ, రైట్? సో చాట్ జీపీటీస్ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆల్రెడీ క్యాజువల్గా టాక్ చేస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. దెల్ మిమిక్ ఎంపతి ఆల్సో. ఓకే, దెల్ రైట్ స్టోరీస్, దే ఈవెన్ డిస్కస్ ద ఫిలాసఫీ. సో ఇవన్నీ ఏంటంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో దిల్ ఫీల్ అలైవ్ బై యూజింగ్ దీస్ పర్టికులర్ చాట్ బాట్స్, రైట్? సో కానీ యూజర్స్కి ఒక కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది. సో ఇది రియల్ అవేర్నెసా, గుడ్ ఇమిటేషనా, ఇది కాన్షియస్గా చేస్తుందా? వెదర్ చాట్ జీపీటీ ఆర్ అదర్ ఇంపార్టెంట్ చాట్ బోర్డ్స్ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనకు అర్థం చేసుకోవాలంటే కాన్షియస్నెస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో మనం ఒక ఏఐని జడ్జ్ చేసే ముందు వి మస్ట్ అండర్స్టాండ్ దట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిఫైన్. సో దీన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం.
బట్ చాలామంది స్కాలర్స్ ఏం అగ్రీ చేస్తున్నారు అని అంటే దిస్ ఈజ్ అ వెరీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో దిస్ డిఫర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో దిస్ ఈజ్ లైక్ అ ఇన్నర్ ఫీలింగ్ దట్ వీ హ్యావ్ that we are aware of some things. ఓకే, మనకి అవేర్నెస్ ఉంది అని మనకున్న ఇన్నర్ ఫీలింగే కాన్షియస్నెస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ హార్డ్ కోర్ డెఫినేషన్ ఆర్ నాట్ ఎ స్టాండర్డ్ డెఫినేషన్ దట్ వీ కెన్ కమ్ అప్ విత్. అయితే ఫిలసాఫికల్గా 2 టైప్స్గా మనం కాన్షియస్నెస్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఫెనామినల్ కాన్షియస్నెస్, ఇంకొకటి యాక్సెస్ కాన్షియస్నెస్. ఫెనామినల్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే వాట్ ఇట్ ఫీల్స్ లైక్ for example the pain that we face, the happiness, the personal experience. Whereas access consciousness ante entante the ability of using information and how we are reflecting, how we are talking about the thoughts by using the information use cheskoni మనం చేసేదాన్ని access consciousness అని అంటాం. But the ability of the feeling of happiness, pain, sadness and all of this is the phenomenal consciousness. Humans ki ivi rendu unnai. Humans have both of this. We feel experiences and we can think about them also based on the information. Okay, so consciousness ante it's not just about doing tasks. Okay, tasks cheyadame kaadu, it's about feeling from inside. manaku oka feeling untundi kada from inside, that is consciousness. So why scientists avoid claiming AI is consciousness? So basically AI chatbots అనేవి conscious కాదా అనేది మన basic question. బట్ వాట్ ద సైంటిస్ట్ ఆర్ క్లెయిమింగ్, సైంటిస్ట్ ఏం చెప్తూ ఉంటారనంటే ఏఐ చాట్బోట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ కాన్షియస్, ఇవి కాన్షియస్ కాదు. ఎందుకు అనంటే దే డోంట్ వాంట్ టు మిస్లీడ్ పీపుల్. కంపేరింగ్ ఏఐ విత్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ నోవేర్ మ్యాచింగ్, కాబట్టి దే డోంట్ వాంట్ టు మిస్లీడ్ పీపుల్. సో అందుకే వాళ్ళు ఒప్పుకోవట్లేదు చాట్బాట్స్కి కాన్షియస్నెస్ ఉంటుంది అని. అసలు చాట్బాట్స్ ఎలా వర్క్ చేస్తాయి? సో దే ఆర్ బేసికలీ పవర్డ్ బై లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే, సో వాళ్ళకి చాట్బాట్స్కి లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అండ్ డేటాబేస్ని మనము ఆర్ డేటా సెట్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో బేసికలీ వాళ్ళు ఏం చేస్తాయి, ఆ పర్టికులర్ చాట్బాట్స్ ఏం చేస్తాయి అంటే బేసికలీ హ్యూమన్ ఏం చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అండ్ విల్ ట్రై టు మెమరైజ్ ఇట్. బట్ ఈ పర్టికులర్ చాట్బాట్స్ ఏం చేస్తాయనంటే ఈ లాంగ్వేజ్లో కొన్ని ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తాయి. దే విల్ స్పాట్ సమ్ ప్యాటర్న్స్ అండ్ దే విల్ స్టార్ట్ ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్ ఆల్సో. నెక్స్ట్ వచ్చే వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తాయి, ఫ్రేజెస్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ దిస్ ప్యాటర్న్స్ ఓన్లీ దే విల్ ప్రొవైడ్ ది ఆన్సర్స్. ఓకే, సో ఈ ఆన్సర్స్ అనేవి దే లుక్ మచ్ సెన్సిబుల్ అనమాట టు హ్యూమన్స్. సో దిస్ విల్ బీ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ రికగ్నిషన్. Whereas మనం ఏం చేస్తాము, మనము విల్ ట్రై టు మెమరైజ్ ఆర్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అండ్ విల్ ట్రై టు అప్లై ఇట్. బట్ సేమ్ థింగ్ విల్ నాట్ వర్క్ విత్ ద చాట్ జీపీటీ ఆర్ చాట్ బోర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్. ఓకే, సో వాటి యొక్క రెస్పాన్సెస్ కూడా దే లుక్ వెరీ మీనింగ్ఫుల్. సో బట్ ఇన్సైడ్ ఆ మీనింగ్ఫుల్ రెస్పాన్సెస్ని ఇవ్వడానికి దే ఆర్ యూజింగ్ అ మెథడాలజీ కాల్డ్ యాజ్ స్టాటిస్టికల్ ప్యాటర్న్ మ్యాచింగ్. It's not based on awareness, it's not based on consciousness. This is something which you need to understand. So అసలు మరి పీపుల్ ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు బిట్వీన్ దెమ్? ఓకే, వై వీఆర్ యాక్చువల్లీ మిస్అండర్స్టాండింగ్ దట్ చాట్ జీపీటీ హ్యాస్ దట్ కాన్షియస్నెస్ అని. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలిజా ఎఫెక్ట్ అనమాట. ఎలిజా ఎఫెక్ట్. సో బేసికలీ హ్యూమన్స్ విల్ హ్యావ్ న్యాచురలీ హ్యావింగ్ అట్రిబ్యూట్ ఎమోషన్స్. మనలో న్యాచురల్గా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. విల్ ట్రై టు అండర్స్టాండ్ ద మెషిన్స్ దట్ దే ఓన్లీ మిమిక్ కాన్వర్జేషన్స్. బికాస్ మన బ్రెయిన్ అంటే ఈ పర్టికులర్ మెషిన్స్ ఏవైతే ఆర్ ఈ చాట్బోట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు విల్ నాట్ ట్రై టు యాక్సెప్ట్ దట్ అవి ఒక స్టాటిస్టికల్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని ఆన్సర్స్ ఇస్తున్నాయని. బికాస్ వీ హ్యావ్ ఎమోషన్స్, రైట్? మన బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ వైర్డ్ టు లుక్ ఫర్ ఇంటెంట్ అండ్ ఏజెన్సీ ఇన్ ఇంటరాక్షన్స్. సో మన చాట్బాట్స్ ఏవైతే స్మూత్గా ఆన్సర్ చేసినప్పుడు విల్ ఫీల్ సంథింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ దాట్ ఆల్సో. ఓకే, so it feels like we are known, it feels like we have some emotion towards it. For example, chat gpt or chatbot I'm sorry అని చెప్పింది అనుకోండి, I'm sorry for because you are sad అని. సో ఇది చాలా ఎంపథెటిక్గా మనకు అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ అ రియల్ ఎంపతి, ఇట్స్ నాట్ అ ఫీలింగ్ ఆఫ్ ఎంపతి, ఇట్ ఈస్ జస్ట్ అ జనరేషన్ ఆఫ్ సర్టన్ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసుకొని ఇచ్చిన ఒక డేటా సెట్ మాత్రమే అది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ ఇంపార్టెంట్ రీజన్స్ వై ద చాట్బోట్స్ ఆర్ నాట్ కాన్షియస్. సో ఏంటి ఆ రీజన్? ఒక 4 ఇంపార్టెంట్ రీజన్స్ని కోట్ చేయడం జరిగింది ఇక్కడ ఆథర్. ఫస్ట్ వన్ ఇస్
there is no సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ దట్ చాట్ బోట్స్ ఆర్ ఫేసింగ్. అంటే వాటికి ప్రాపర్గా సబ్జెక్టివ్గా ఫీలింగ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ లేవు. ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద డేటా దట్ దే హ్యావ్. ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్యాటర్న్లో అనలైజ్ చేసి మాత్రమే డేటా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ దెర్ ఈజ్ నో ఇంటెన్షనాలిటీ. వాటికి ఇంటెన్షన్స్ అనేవి ఉండవు. వాటికి మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో దాని బేస్లో మనకి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తాయి అంతే. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్స్. ఓకే. And third one is there is no self-awareness to it. Okay. So basically they may also say I'm a chatbot, but it's imitation, not true self-reflection. ఇలాంటి రెస్పాన్సెస్ కూడా ఇస్తాయి. అంటే వాటికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది లేదనమాట. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దెర్ ఇస్ నో ఎంబాడిమెంట్. సో కాన్షియస్నెస్ ఉండాలి అని అంటే మనకు బాడీలీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, కానీ ఏఐకి ఎలాంటి బాడీ అనేది ఉండదు. ఓకే. కాబట్టి దెర్ ఇస్ నో ఎంబాడిమెంట్, నో సెల్ఫ్ అవేర్నెస్, నో ఇంటెన్షనాలిటీ అండ్ నో సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇన్ కన్క్లూజన్ వాట్ వీ కెన్ సే ఇస్ ఇవన్నీ లేవు కాబట్టి డెఫినెట్లీ వాట్ వీఆర్ ఫీలింగ్ యాజ్ కాన్షియస్ ఫ్రమ్ చాట్ బోట్స్ ఇస్ నాట్ ఎ కాన్షియస్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ సర్టన్ ప్యాటర్న్. Okay, these are not artificially, so everyday artificially intelligent chatbots are not conscious. This is the final verdict that we can take from this particular article. If you look at the ethical and social issues around this particular thing, ethical and social issues మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాన్షియస్, చాట్బోట్స్ అనేవి కొన్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. ఏంటి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్? రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఓవర్ ట్రస్ట్. సో యూజర్స్ ఏంటంటే దే ఆర్ థింకింగ్ చాట్బోట్స్ ఆర్ అండర్స్టాండింగ్. వీఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ కేరింగ్ అస్. But these are very dangerous in healthcare or law. That is one important thing. Second thing is some people are emotionally getting attached to it. Emotional attachment is another problem. So people ki chala bonded or bond anedi erpadutundi. So this will risk the psychological harm of a person also. Third important thing is responsibility. So if chatbots anevi oka biased information is there, who is accountable? That is another problem. There is no accountability mechanism. There is no responsibility that is given to ChatGPT. And fourth one, this will come with the job loss. Automation అనేది పెరిగినప్పుడు when people start depending on the chatbots etc., this will actually threaten the employment also. So even without consciousness, AI ఏదైతే ఉంటుందో it has to be handled carefully, because even without consciousness it is creating these kind of problem. So what are the future possibilities and dilemmas అంటే some scientists or philosophers are arguing that consciousness అనేది నిజంగా రైజ్ అవుతే, if it arises purely from the brain's physical process, maybe one day machines అనేవి వాటిని రెప్లికేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో హ్యూమన్స్ చేసే పనులన్నీ చేసినప్పుడు పొద్దున కాన్షియస్నెస్ని కూడా డెవలప్ చేస్తాయి. ఓకే. ఒకవేళ అలా చేస్తే సో బేసికలీ machines can come and ask for the rights. Okay. So they can be treated as there is a risk of treating them as a person sometimes. So what if consciousness లేనప్పుడే people are getting emotionally attached. So how do we ethically interact with these things అనేది the major problem అన్నమాట. Okay. So the major takeaway from this article is today's chatbots అనేవి these are not conscious. They mimic but they don't feel, right? And future లో uncertainty అనేది మనకు ఉంది, బికాజ్ వీ స్టిల్ డోంట్ నో వాట్ కాన్షియస్నెస్ అనేది ఫండమెంటల్లీ ఏంటో మనకు తెలియదు కాబట్టి. సో మెషిన్స్ మే యాక్చువల్లీ డిరైవ్ ఎ capability to increase the consciousness in future. So this may create large amount of threat. Even without consciousness ఎన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు విత్ కాన్షియస్నెస్ డెఫినెట్లీ ఇట్ కెన్ పోజ్ అ లార్జ్ స్కేల్ థ్రెట్. ఓకే. సో కాబట్టి మనం రియలిస్టిక్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ట్రస్ట్ చేయొద్దు అండ్ యూజ్ దెమ్ వెరీ రెస్పాన్సిబిలీ, రైట్? సో వై హావ్ పిక్డ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అని అంటే, సరే పొద్దున మీరు ఏఐకి సంబంధించిన ఆన్సర్స్ని రాసినప్పుడు మెన్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. సో సైంటిస్ట్స్ ఆర్ వరీడ్ అబౌట్ AI becoming conscious. If it is done, definitely it will create large scale impact on the society. This is one important thing or a takeaway from this. And second important thing is AI వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? People are over trusting. This is a very unique point, right? So people started depending more on AI and chatbots etc. This is a replacement of jobs. This is a very common point. Everyone knows that.
And there is no accountability or transparency or responsibility mechanism. That is another point. And people are getting over trusted and emotionally attached. This is another important thing. This may have some health concerns. This may create some psychological impact on the person. సో ఏఐకి సంబంధించినప్పుడు ఆన్సర్స్ రాసినప్పుడు యూ కెన్ క్రియేట్ ఆర్ దిస్ పర్టికులర్ డైమెన్షన్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. యూ మైట్ రైట్ అబౌట్ ద బయస్. ఓకే, సో బేసికలీ ద లార్జ్ లెర్నింగ్ మోడల్స్లో మనం ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో అది బయస్డ్గా ఉన్నప్పుడు బయస్డ్ డేటా ఆర్ బయస్డ్ ఆన్సర్స్ మనకు రావచ్చు. దట్ మైట్ బి అ పాయింట్, యూ మైట్ నో. అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పవర్ యూసేజ్ ఇన్ క్రియేటింగ్ ద రెస్పాన్స్ అండ్ ఆల్. వాటర్ యూసేజ్, పవర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. దిస్ విల్ release the GHGs. It will have a climatic factor, climatic impact also. And the new point that you can write is emotional attachment, over trust. So ee points ni kuda meer mention cheyandi answers lo, right? So now let's go to another article. So there was an image that is given. Firefighters asserting giant sequoia trees as a wildfire burns through the Mackenzie Grove of big trees of Sierra National Park or a national forest in the US on Monday. Giant sequoia trees are found only in California and Mackenzie Grove అని చెప్పేసి మనకి. సో దిస్ ఈజ్ హోమ్ ఫర్ 200 ట్రీస్ అని చెప్పేసి ఒక ఇమేజ్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద కీ టేక్ అవే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ పిక్ ఇస్ దిస్ పర్టికులర్ థింగ్. ఏదైతే దిస్ పర్టికులర్ గ్రిజ్లీ జెయింట్ సికోవియా ట్రీస్ అనేది, దీస్ ఆర్ యాక్చువల్లీ సీన్ ఇన్ దిస్ పర్టికులర్ సీరా నేషనల్ పార్క్. సియర్రా ఆర్ సీరా నేషనల్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి ఇవి అంటే కాలిఫోర్నియాలో ఉంటాయి. కాలిఫోర్నియాలో యుఎస్ఏలో ఉంటాయి. రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్. రీసెంట్ టైమ్స్లో బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, రైజింగ్ టెంపరేచర్ అండ్ ప్రొలాంగ్డ్ డ్రాట్స్ వల్ల సో రీసెంట్ టైమ్స్లో వైల్డ్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ఇలా బయోడైవర్సిటీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కార్బన్ ఎమిషన్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది అండ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో కాలిఫోర్నియా రీజన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వెరీ హైలీ ప్రోన్ టు వైల్డ్ ఫైర్. ఎందుకనంటే బికాస్ ఇక్కడ మెడిటరేనియన్ క్లైమేట్ అనేది ఉంటుంది. అంటే హాట్ అండ్ డ్రై సమ్మర్స్ ఉంటాయి, మైల్డ్ వెట్ వింటర్స్ ఉంటాయి. మైల్డ్ వెట్ వింటర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో సికోవియా ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ యాక్చువల్లీ సీన్ ఇన్ దిస్ పర్టికులర్ సియరా నెవాడా రీజన్. So these are the oldest and largest living organisms on the earth. That is the important point that you have to remember. These are the oldest and largest living organisms on the earth. Oldest and largest living organisms. ఈ trees అనేవి. Okay, ఇవి sequoia. Okay, so that is about this particular image. Important key takeaways మాత్రం ఇవి. Okay, next article. ఇన్ పూర్ టేస్ట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ అబౌట్ ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో రీసెంట్గా మనం కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నాం. సో దిస్ ఇస్ మోస్ట్లీ కాజ్డ్ బై నగ్లీరియా ఫౌలరీ. సమ్టైమ్స్ దీన్ని మనము బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటామన్నమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మెయిన్లీ వార్మ్ ఫ్రెష్ వాటర్స్లో ఉంటుంది. లైక్ లేక్స్లో కానీ హాట్ స్ప్రింగ్స్ అండ్ పూర్లీ క్లోరినేటెడ్ పూల్స్లో కూడా మనకి అమీబా అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికలీ కంటామినేటెడ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్స్ మన సో బేసికలీ హ్యూమన్స్ యొక్క నేసల్ ప్యాసేజెస్లోకి వెళ్ళినప్పుడు ఇది అటాక్ అనేది అవుతుందన్నమాట. సో దిస్ విల్ యాక్చువల్లీ ట్రావెల్ త్రూ దిస్ ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఫ్రమ్ ద నోస్. ఆల్ఫాక్టరీ నర్వ్స్ నుంచి సో బేసికలీ దే విల్ గో టు దిస్ ఆల్ఫాక్టరీ బల్బ్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్లో ఉన్న ఆల్ఫాక్టరీ బల్బ్స్లోకి ట్రావెల్ అవుతుంది అనమాట. మిగతా వైరసెస్లా కాకుండా దిస్ ఈజ్ లైక్ అ ఫ్రీ లివింగ్ అమీబియా. ఓకే, సో ఇన్ నేచర్ ఇట్ ఈస్ సర్వైవింగ్ బై ఫీడింగ్ ఆన్ బ్యాక్టీరియాని లైక్ ఫీడ్ చేస్తూ సర్వైవ్ అవుతుంది. బట్ బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్, ఈ పర్టికులర్ న్యూరాన్స్ని దెల్ మిస్టేక్ యాజ్ అ బ్యాక్టీరియా అండ్ దెల్ ఈట్ ఇట్. ఓకే, సో దీనికోసం ఏం చేస్తుంది అమీబో స్టోమ్స్ అనే వాటిని రిలీజ్ చేస్తుంది అనమాట. దట్ విల్ బైట్ ద హోస్ట్ సెల్స్. సో ఈ పర్టికులర్ కంటెంట్స్ అమీబా స్టోమ్స్ లాంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో పీస్ బై పీస్ వీటిని బ్రెయిన్లో రిలీజ్ చేస్తుంది. ఇట్ విల్ ఆల్సో రిలీజ్ సమ్ ఎంజైమ్స్, కొన్ని టాక్సిన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది అనమాట ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ప్రోటియాసిస్ అండ్ ఫాస్ఫోలిపాసిస్, రైట్? అండ్ పోర్ ఫార్మింగ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ డిజాల్వ్ ద టిష్యూ. ఈ పర్టికులర్ అన్నీ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో దట్ విల్ డిజాల్వ్ ద టిష్యూ అండ్ దే ట్రై టు కిల్ ద హోస్ట్ సెల్స్ అనమాట.
ఓకే, సో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఇది ఒక మెటాఫర్ మాత్రమే కాదు. ఎన్ ఫౌలేరీ అనేది ఇట్ యాక్టివ్లీ కన్జ్యూమ్స్ ద లివింగ్ న్యూరల్ సెల్స్. సో దానివల్ల పేషెంట్ యొక్క న్యూరలాజికల్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్ విల్ ఫీడ్ అండ్ ఇట్ విల్ ఆల్సో గెట్ మల్టిప్లైడ్ ఇన్ ద బ్రెయిన్. ఈ ప్రొలిఫరేషన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాక్చువల్లీ ప్రొఫౌండ్ ద ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ దట్ ద హోస్ట్ విల్ డూ ఇన్ అ బాడీ. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టంలో కూడా ద ఇమ్యూన్ సిస్టమ్ విల్ డెఫినెట్లీ ఫ్లడ్ ద బ్రెయిన్ విత్ న్యూట్రోఫిల్స్, సైటోకిన్స్తోని చేసి ఈ పర్టికులర్ బ్రెయిన్ అనేది స్వెల్ అయ్యి బ్లీడింగ్ అండ్ నెక్రోసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు టెక్నికల్ టర్మ్స్ అవసరం లేదు. వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ నెగ్లేరియా ఫౌలేరీ, ఇది ఒక బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఆల్ఫాక్టరీ నర్వ్స్ని యూజ్ చేసుకొని ఇట్ విల్ హ్యావ్ అ నేసల్ ప్యాచ్, ఇట్ విల్ యూజ్ ద నేసల్ ప్యాచేజ్ అండ్ ఇట్ విల్ గో టు ద బ్రెయిన్. బ్రెయిన్లో ఇట్ విల్ మిస్టేక్ ఇన్ న్యూరాన్స్ as a bacteria because bite out of the body it will survive on bacteria కాబట్టి it will start feeding the neural cells in the brain. దానికి గాను it will release some kind of toxins. For example amoebostomes కానివ్వండి, ప్రోటీయాసిస్ కానివ్వండి, ఫాస్ఫోలైపాసిస్ కానివ్వండి, వీటన్నిటిని రిలీజ్ చేస్తుంది. దే విల్ స్టార్ట్ ఈటింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ టిష్యూస్ని తినడం మొదలు పెడతాయి. దాని తర్వాత సో basically inflammatory response of the body will get weakened and there will be a high chances of dying anamata. Okay, I hope you have understood. So for PAM anedi it will progress very very rapidly. Another important thing is first symptoms anevi so basically 10 days lone manaki symptoms and death anedi chala cases lo avutund anamata. Okay, so next article, the decisive step including Aadhaar as 12th document for voter verification is significant అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నిన్న మనం చూసాము, సో ద ఎలక్షన్ కమిషన్కి సుప్రీం కోర్ట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా has ordered the election commission of India to even include ఆధార్ కార్డ్ని కూడా ఇంక్లూడ్ చేయండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఒక 11 డాక్యుమెంట్స్ని సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉంది. But now the Supreme Court has given a direction that the 12th document should be Aadhaar card also. So kontamandi ante almost 65 lakh people have lost their voting rights because of not including Aadhaar kabatti. So we need to include it also అని చెప్పేసి Supreme Court has taken a decisive step. So ఈ పర్టికులర్ 11 పర్టికులర్ లిస్ట్ ఏంటి అని అంటే ఇవన్నమాట. ఇందులో మనకి పాస్పోర్ట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ మినహాయిస్తే మిగతావన్నీ దే ఆర్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్స్. సో ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసినప్పుడు వై కాంట్ యూ ఈవెన్ ఇంక్లూడ్ ద ఆధార్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ క్వశ్చన్ చేసింది అనమాట. ఓకే, బికాస్ ద రిమైనింగ్ 9 ఆర్ ఆల్సో హ్యావింగ్ నో ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఓకే, బట్ దే ఆర్ యాక్సెప్టెడ్. సో వై వీ నీడ్ టు ఎక్స్క్లూడ్ ఆధార్ అనేది ద బేసిక్ క్వశ్చన్ అనమాట. సో ఆధార్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ఆధార్ అనేది ఇట్ ఈస్ హెల్డ్ బై నియర్లీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ బీహార్స్ పాపులేషన్. బట్ పాస్పోర్ట్ మీరు ఏదైతే ఇంక్లూడ్ చేశారో దిస్ ఇస్ ఓన్లీ దేర్ ఫర్ 2% ఆఫ్ ద బీహార్ పాపులేషన్. కాబట్టి ఆధార్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ డెసిషన్ ఆన్ ది పూర్ పీపుల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఓకే, సో ఎందుకనంటే ఆధార్ని ఇంక్లూడ్ చేయడం వల్ల వెరిఫికేషన్ ఈజీ అవుతుంది అండ్ ద పీపుల్ హు ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ఎలక్టోరల్ రోల్ లిస్ట్ దిల్ గో టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ దిల్ గెట్ బ్యాక్ ది రైట్ టు ఓట్. ఓకే, సో ఇంకొక మెసేజ్ ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజెస్ని రషీగా ఇంప్లిమెంట్ చేయొద్దు సుప్రీం కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దే నీడ్ టు ఫోకస్ ఆన్ అక్యూరసీ, దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఇంక్లూజివిటీ ఆల్సో. సో దిస్ ఇస్ ద కోర్ ఐడియా దట్ వీ నీడ్ టు ఫోకస్. అండ్ ఇక్కడ మనకి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ ఏంటంటే, so you might feel this is not an important thing, but sometimes these kind of questions can also appear. SIR activity అనేది it is often seen in the news. We know all the other points with respect to SIR, representation of people act లో ఏముంది ఇవన్నీ మనకు తెలుసు. కానీ what UPSC might focus is on documents. ఎందుకంటే the main issue is about documents కాబట్టి. So they are actually considering the ID card or a pension payment order of a PSU employee or a pensioner. Okay, that is one important ID card of the person or a pension payment order of a PSU or a pensioner that is accepted. That is the first one. So inkokati entante whatever the ID or certificate or a document that is issued by our government or a local bodies, banks and even the post offices like LIC, PSU. So before 1987 వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ బై కాంపిటెంట్ అథారిటీ, పాస్పోర్ట్, matriculation or educational certificate from a recognized board or a university, and permanent residence certificate will also be accepted. So forest rights certificate, remember this point, forest rights certificate kuda teeskochu.
వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో లైక్ ఓబీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించిన దాంట్లో ఉన్నా సరిపోతుంది, వాట్ ఎవర్ ఇట్ ఎగ్జిస్ట్. సో ఫ్యామిలీ రిజిస్టర్ ఆర్ ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్, సో వీటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 11 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ బై కాంపిటెంట్ అథారిటీ ఆర్ యూనివర్సిటీ, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఆర్ ఆ పెన్షనర్కి సంబంధించిన లైక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది కూడా అలౌడ్. సో అండ్ లోకల్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అలౌడే. ఓకే, అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అలౌడే. అండ్ ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఇస్ అలౌడ్, ఫ్యామిలీ రిజిస్టర్ ఇస్ అలౌడ్, ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ ఇస్ అలౌడ్. ఇవి కాకుండా ఇప్పుడు ఆధార్ని కూడా అలౌ చేశారు. ఓకే, ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. ఒకసారి మీరు ఒక 2-3 టైమ్స్ చదువుకుంటే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు ఒకవేళ క్వశ్చన్ వచ్చినా యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ది థింగ్స్. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఇమేజ్ దట్ ఈస్ గివెన్, ద ఓటర్ లిస్ట్ క్లీనప్. దెర్ ఆర్ 4 kinds of electoral roll revision. సో బేసికలీ ఎలక్టోరల్ రోల్ అంటే దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది ఓటర్స్ అనమాట. మనకు తెలిసిందే, మనం లాట్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం ప్రీవియస్గా. ఓకే, సో ఈ ఎలక్టోరల్ రోల్స్ని రివైజ్ ఎందుకు చేయాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తాయి. సో బికాస్ ఆఫ్ మైగ్రేషన్, ఇన్ మైగ్రేషన్, అవుట్ మైగ్రేషన్, అండ్ బికాస్ ఆఫ్ డెత్స్, బికాస్ ఆఫ్ ది బర్త్స్, న్యూ బర్త్స్, 18+ క్రాస్ అయిన వాళ్ళ వల్ల ఇలా ఎలక్టోరల్ రోల్స్ని మనం తరచుగా రివైజ్ చేయాలి ఫర్ హ్యావింగ్ అన్ అక్యూరేట్ ఎలక్షన్ ప్రాసెస్. సో దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి, సో ఫ్రెష్ ఎలక్టోరల్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు ఫ్రమ్ స్క్రాచ్. సో 100% డోర్ టు డోర్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, దాన్ని ఇంటెన్సివ్ రివిజన్ అని అంటాం. ఇప్పుడు మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని కండక్ట్ చేసాం బీహార్లో. నెక్స్ట్ ఇస్ సమ్మరీ రివిజన్. సమ్మరీ రివిజన్ అంటే ఏంటి, ఇది యాన్యువల్గా అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆబ్జెక్షన్స్ని తీసుకొని దాంట్లో క్లెయిమ్స్ని తీసుకొని దాంట్లో చేంజెస్ చేశారు, చిన్న చిన్న చేంజెస్. పార్ట్లీ ఇంటెన్సివ్ అండ్ సమ్మరీ అని అంటే ఏంటంటే మిక్స్డ్ అప్రోచ్. సో స్లైట్లీ ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుంది, స్లైట్లీ సమ్మరీ అప్రోచ్ కలిపి ఉంటుంది అనమాట. ఓకే, సో స్పెషల్ రివిజన్ అంటే ఏంటి అని అంటే, సో డన్ వెన్ రొటీన్ అప్డేట్స్ ఆర్ డీమ్డ్ ఇన్సఫిషియంట్. రొటీన్ అప్డేట్స్ అనేవి ఇన్సఫిషియెంట్గా అనిపించినప్పుడు, సో అదర్ మెథడ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు వాటిని స్పెషల్ రివిజన్ ఎక్సర్సైజెస్ అని అంటూ ఉంటాం అనమాట. వెరా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆర్ ఎక్సర్సైజ్, SIR ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ద కరెంట్లీ అన్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ బీన్ డన్ ఇన్ బీహార్. సో బేసికలీ ఎలక్టోరల్ రూల్స్లో అయితే మనకి దీన్ని ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ లైక్ ఎ డిస్క్రిషనరీ method that is used by ECI in this 2025 SIR exercise, so to validate the voter citizenship. So దీన్ని అయితే ఎలక్టోరల్ రూల్స్లో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ద ఆర్టికల్ ఇస్ ద లాంగ్ మార్చ్ అహెడ్ టు ద టెక్నాలజికల్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఇంకో ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మెయిన్గా ద ఐడియా ఆఫ్ ది ఆథర్. సో ఎవరు ఆథర్ అంటే PJ నారాయణన్ గారు ఇస్ అ ప్రొఫెసర్ అండ్ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ IIIT హైదరాబాద్ అండ్ అ రీసెర్చర్ ఇన్ కంప్యూటర్ విజన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ప్యారలల్ కంప్యూటింగ్. సో ఇక్కడ ఇతను ఏం చెప్తున్నారు అని అంటే, ఇండియా ఇస్ సెలబ్రేటింగ్ 79th ఇండిపెండెన్స్ డే ఇన్ 2025. రైట్, 2025కి 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ అయింది. సో ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, పొలిటికల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎలోన్ నాట్ ఎనఫ్. 79 years ఆఫ్ ఇండిపెండెన్స్లో పొలిటికల్ ఫ్రీడమ్ ఒక్కటి మాత్రమే, ఇట్స్ నాట్ ఎలోన్ ఎనఫ్ టు డీల్ విత్ ద థింగ్స్. మోడర్న్ లైఫ్లో మనకి లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బ్యాంక్స్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, పవర్ గ్రిడ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ అ కామన్ పాయింట్ విచ్ ఈస్ కాల్డ్ as టెక్నాలజీ. సో దెర్ ఈస్ అ కామన్నెస్ అమాంగ్ ఆల్ ఆఫ్ దిస్, దట్ ఈస్ టెక్నాలజీ. సో బట్ ద టెక్నాలజీ దట్ వీఆర్ డిపెండింగ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కానివ్వండి, క్లౌడ్ సపోర్ట్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి. సో దిస్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫారెన్ కంపెనీస్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో మోస్ట్లీ ఫ్రమ్ ఓన్లీ 1 or 2 కంట్రీస్ నుంచి మనం వాటిని డిపెండెన్సీగా మార్చుకుంటున్నాం, రాదర్ దాన్ హ్యావింగ్ అవర్ ఓన్ సావర్నిటీ అండ్ అటానమీ ఇన్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. టెక్నాలజికల్ ఇండిపెండెన్స్ అనేది లేదు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ దట్ ద ఆథర్ వాంట్ టు ఫోకస్. ఈ పర్టికులర్ కంపెనీస్, ఈ కొన్ని కంట్రీస్ మీద మనం ఏదైతే డిపెండ్ అయ్యామో, ఇఫ్ దట్ కంపెనీస్ స్టాప్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ బికాస్ ఆఫ్ సమ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ ఎనీ క్రైసిస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, ఇండియాకి సీరియస్ డిస్రప్షన్ అనేది ఏర్పడుతుంది. ఓకే,
సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అనమాట. సో డిపెండెన్సీ అనేది ఇట్స్ అ నేషనల్ వల్నరబిలిటీ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్? వీ నీడ్ టు హ్యావ్ technological autonomy. What we need to have is technological sovereignty or technological autonomy. అంటే మన యొక్క సాఫ్ట్వేర్ని మనమే హ్యాండిల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, మన హార్డ్వేర్ని కూడా మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనమే ట్యాకిల్ చేసుకోవాలి. ఓకే, సో రైట్ నౌ ఇండియాలో మనకి హోమ్ గ్రోన్ ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్, ఫౌండేషనల్ సాఫ్ట్వేర్ అనేది ఫుల్గా డెవలప్ అవ్వలేదన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ సాఫ్ట్వేర్ సావర్నిటీ? మరి సాఫ్ట్వేర్ సావర్నిటీ దీనికి పాత ఏముంటుంది మరి? సో ఓపెన్ సోర్స్ మోడల్ క్యాన్ బి అ కీ. ఓపెన్ సోర్స్ మోడల్ అనేది ఇట్ కెన్ బికమ్ అ కీ ఇంపార్టెంట్ థింగ్. సో అంటే ఇండియా ఏం చేయొచ్చు అని అంటే తన ఓన్ వర్షన్స్ ఆఫ్ లినక్స్ కానీ ఆండ్రాయిడ్ వర్షన్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఓపెన్ సోర్స్. ఓకే, సో ద ఛాలెంజ్ ఇస్ నాట్ అబౌట్ క్రియేషన్, బట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుందా, అప్డేట్స్ ఎలా చేయాలనేది ప్రాబ్లం అనమాట. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా మార్చాలి అని అంటే యూజర్ బేస్ని పెంచాలి. దీనికి కమ్యూనిటీ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీనికోసం మన ఇండియాలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ యునైట్ ఫర్ దిస్ మిషన్. సో దీన్ని ఒక ఇన్స్టిట్యూషన్ మీద మనము వీ కెనాట్ లెఫ్ట్ ఇట్ టు వన్ ఇన్స్టిట్యూషన్, వీ నీడ్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ సావర్నిటీకి ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు. మరి హార్డ్వేర్ సావర్నిటీకి ఎలాంటి పాత్ని మనం ఫాలో అవ్వాలి? వాట్ ఈస్ ద పాత్ ఫర్ హార్డ్వేర్ సావర్నిటీ? దిస్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ సాఫ్ట్వేర్ అనమాట. ఎందుకనంటే వీ నీడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్, వీ నీడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ చిప్స్ ఆర్ చిప్ డిజైనింగ్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. ఓకే, ఇండియా మే స్టార్ట్ స్మాల్, అంటే చిన్న చిన్న స్పెసిఫిక్ కాంపోనెంట్స్ అండ్ పార్ట్నర్షిప్స్ మీద మనము స్టార్ట్ చేయాలి ఇనీషియల్గా, బట్ పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద లాంగ్ టర్మ్ విజన్. పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది హార్డ్వేర్ సావర్నిటీ. ఓకే, ఓపెన్ సోర్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద మోస్ట్ నాన్ వైలెంట్ పాత్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు. ఓకే, ఇండియాలో ఎలా అయితే పొలిటికల్ ఫ్రీడమ్ని మనం అచీవ్ చేయగలిగామో త్రూ నాన్ వైలెన్స్, టెక్నాలజికల్ ఇండిపెండెన్స్ అండ్ సావర్నిటీని కూడా మనం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఓపెన్ సోర్స్ ఇస్ లైక్ అ గిఫ్ట్ ఆఫ్ సొసైటీ టు ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి అంటున్నారు. బట్ టుడే చాలా మటుకు సాఫ్ట్వేర్ అనేది సో ఓపెన్ సోర్స్ ఉన్నప్పటికీ దాని మీద కంట్రోల్ అనేది ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ డేటా కంపెనీస్. ఓకే, కాబట్టి వీటి యొక్క అటానమీకి ఒక సోషల్ మూమెంట్ అనేది ఉండాలి టెక్నాలజికల్ సెక్టర్స్లో. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. సో వాట్ షుడ్ బి ద ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ దట్ ద ఆథర్ హ్యాస్ సజెస్టెడ్? ద స్టెప్ 1 దట్ హీ హ్యాస్ టోల్డ్ ఇస్, మనలో ఉన్న టీమ్స్, మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు అసెంబుల్ టుగెదర్ టు బిల్డ్ ఇండియాస్ ఓన్ వర్షన్. సో బేసికలీ క్లయింట్ సైడ్ నుంచి ఏముండాలి అని అంటే డేటాబేస్, ఈమెయిల్, క్యాలెండర్ ఎక్సెట్రా వీటిని చేయాలి. సర్వర్ సైడ్ నుంచి వెబ్ సర్వర్స్ని డెవలప్ చేయాలి, క్లౌడ్ సర్వర్స్ని డెవలప్ చేయాలి, ఈమెయిల్ సర్వర్స్ని డెవలప్ చేయాలి. అండ్ స్టెప్ 1లో భాగంగా ఓపెన్ సోర్స్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు మెయింటైన్ దెమ్, వీ హ్యావ్ టు అప్డేట్ దెమ్ కన్సిస్టెంట్లీ. ఓకే, అండ్ ఈ టీమ్ ఏదైతే ఫామ్ అవుతుందో అసెంబ్లీ అయ్యి, ఈ టీమ్ షుడ్ ఫంక్షన్ లైక్ అ కంపెనీ ప్రోడక్ట్ టీమ్స్. దే హ్యావ్ టు వర్క్ టుగెదర్, నాట్ ఇన్ సైలోస్. సో ఇదంతా ఇట్స్ లైక్ అ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అనమాట. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ ఆర్ డిపెండింగ్ ఆన్ అ ప్రైవేట్ చారిటీ. సో ఇట్ షుడ్ బీ లైక్ అ సెల్ఫ్ సపోర్టింగ్ సిస్టమ్. మరి ఇప్పుడే ఇదంతా ఎందుకు జరగాలి? ఎర్లియర్ ఓన్లీ స్ట్రాటజిక్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, స్పేస్ సెక్టర్ కానివ్వండి, అటామిక్ ఎనర్జీ సెక్టర్స్ కానివ్వండి, దే హ్యావ్ వరీడ్ అబౌట్ ద సెక్యూర్డ్ సాఫ్ట్వేర్. బట్ నౌ ప్రైవేట్ కంపెనీస్, ఇండివిజువల్స్, సో ఈ వీళ్ళు కూడా దే ఆర్ ఫీలింగ్ ద రిస్క్ ఆఫ్ డిపెండెన్సీ. కాబట్టి పీపుల్ ఆర్ ఆల్రెడీ పేయింగ్ ఫర్ ఓపెన్ సోర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి సో వీ హ్యావ్ టు as we are moving to paid and trusted Indian managed model, కాబట్టి this is the right time to do this. What should be the role of the government? మరి గవర్నమెంట్ ఎలాంటి రోల్ ప్రొవైడ్ చేయాలి? గవర్నమెంట్ నీడ్ టు యాక్ట్ లైక్ అ ఫెసిలిటేటర్. ఇట్ నీడ్ టు లాంచ్ అ మిషన్. ఇట్ నీడ్ టు ప్రొవైడ్ అన్ ఇనీషియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ని ప్రమోట్ చేయాలి. సో బేసికలీ ద మిషన్ షుడ్ బి ఇంప్లిమెంటేషన్ ఫోకస్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మాత్రమే కాదు, ఇంప్లిమెంటేషన్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో గవర్నమెంట్ నీడ్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ అ ఫెసిలిటేటర్. ఓకే,
ద కోర్ మెసేజ్ దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, సో పొలిటికల్ ఇండిపెండెన్స్ ఆర్ పొలిటికల్ సావర్నిటీ అనేది ఒకటే ఇంపార్టెంట్ కాదు. సో వాట్ వీ నీడ్ టు అచీవ్ ఇస్ ద టెక్నాలజికల్ ఇండిపెండెన్స్. దీంట్లో మనకి హార్డ్వేర్ సావర్నిటీ ఉండాలి, సాఫ్ట్వేర్ సావర్నిటీ ఉండాలి. దీనికి కావాల్సిన పాత్వేస్ ఏవైతే ఉంటాయో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది, రైట్? సో ద జర్నీ విల్ బీ లాంగ్, దానికి పేషెన్స్ ఉండాలి, అండ్ ఇట్ ఈస్ అచీవబుల్ విత్ అవర్ ఓన్ టాలెంట్, ప్లానింగ్ అండ్ కలెక్టివ్ విల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో లెట్ us look at the next article. China digs in on rare earth commands global market అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ హ్యాపెండ్ రీసెంట్లీ అని అంటే, చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, దే హ్యావ్ రిలీజ్డ్ సమ్ రూల్స్ ఆన్ రేర్ ఎర్త్స్, ఇంటరిమ్ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇవేంటంటే రేర్ ఎర్త్కి సంబంధించిన మైనింగ్స్ని కంట్రోల్ చేస్తున్నారు ఈ రూల్స్ ద్వారా, రిఫైనింగ్ని అండ్ ఎక్స్పోర్ట్ని కూడా. ఓకే, సో దిస్ ఫిట్స్ ఇన్ టు ద చైనాస్ లార్జర్ గోల్. అంటే ఈ పర్టికులర్ రేర్ ఎర్త్ సెక్టార్లో దే వాంట్ టు సెంట్రలైజ్ దేర్ ఓవర్ సైట్. ఓకే, అండ్ ఆల్సో ఈ రేర్ ఎర్త్ ఇండస్ట్రీలో ఫర్మ్ హోల్డ్ని వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి దీస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ క్లీన్ ఎనర్జీ. అంటే వీటిని మనము ఎలక్ట్రిక్ వెహికల్స్లో, విండ్ టర్బైన్స్లో అండ్ సోలార్ ఎనర్జీ రిలేటెడ్ ఎక్విప్మెంట్లో, మిగతా వాటిలలో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ డిఫెన్స్ సెక్టర్లో కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మిసైల్స్ డెవలప్మెంట్లో, రేడార్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ హై టెక్నాలజీ గ్యాడ్జెట్స్ లైక్ స్మార్ట్ ఫోన్స్, హార్డ్వేర్స్, ఆప్టికల్ డివైజెస్లో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. సో హూఎవర్ ఈస్ కంట్రోలింగ్ దీస్ రేర్ ఎర్త్స్ విల్ కంట్రోల్ ది ఫ్యూచర్ ఎకానమీ. స్ట్రాటజిక్ టెక్నాలజీ వాటన్నిటినీ కంట్రోల్ చేయగలిగేది ఎవరు అంటే, హూ విల్ హ్యావ్ దట్ కంట్రోల్ ఆన్ ది రేర్ ఎర్త్స్. సో వాట్ ఆర్ రేర్ ఎర్త్ ఎగ్జాక్ట్లీ? సో బేసికలీ డిస్పైట్ ఇట్స్ నేమ్, దీస్ ఆర్ నాట్ రేర్. నిజంగా ఇవి రేర్ అంటే అది కాదు. సో దీస్ ఆర్ 17 elements or 17 metals which are splitted into light rare earth elements, and the second category is heavy rare earth elements అనమాట. అంటే వీటిని రేర్ ఎర్త్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, సో దే ఆర్ అవైలబుల్ విత్ సమ్ అదర్ కాంపనెంట్స్. సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వాటిని అంటే ఈ పర్టికులర్ రేర్ ఎర్త్స్ అనేవి ఇండివిజువల్గా అవైలబుల్గా ఉండవు, దే ఆర్ అవైలబుల్ విత్ సమ్ అదర్ కాంపనెంట్స్. వాటిని రిఫైన్ చేసే తీసుకునే ప్రాసెస్ అనేది చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ హై టెక్నాలజీ అండ్ హై ప్రాసెసింగ్కి హై బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాటిని మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని అంటూ ఉంటాం. సో వీటిని 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఒకటి హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఏముంటాయి? లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్. లాంటానం. సో దీస్ ఆర్ లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను రాసేది లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. లాంటానం, సీరియం, ప్రాసియోడైమినం, నియోడైమియం, సెమారియం, యూరోపియం. సో ఇక్కడే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా. సో బేసికలీ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సమాంత ప్రసాద్తో కలిసి యూరోప్కి వెళ్ళింది. ఎందుకు అని అంటే ఒక న్యూ లేస్ని కొనుక్కోవడానికి. సో లేస్ స్పెల్లింగ్ ఏంటి? LACE. LA అంటే లాంటానం, CE అంటే సీరియం, సమాంత అంటే సమేరియం, ప్రసాద్ అంటే ప్రాసిడోమియం. ఓకే, సో న్యూ అంటే నియోడిమియం అనమాట. ఎక్కడికి వెళ్ళారు? యూరోపియం. సో ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రిమెంబర్, సమాంత అలాంగ్ విత్ ప్రసాద్ went to Europe for buying new lace. Okay, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద mnemonic. I have framed it myself. If you have a better one, you can frame it on your own. ఇప్పుడు మనము హై ఆర్ హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. సో ఏమేమి ఉన్నాయి? గెడోలీనియం, టెర్బియం, డిస్ప్రోసియం, హాల్మియం, ఎర్బియం, థూలియం, ఓకే, ఎటర్బియం, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ల్యూటేటియం, ఇట్రియం అండ్ స్కాండియం. సో ఇవన్నీ మిగతావన్నమాట. దీస్ ఆర్ ది
heavy rare earth elements. If you find any better technique or a mnemonic to remember this, please kindly mention it in the comment box so that మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. I did not find any mnemonic for this. I have found out it for the light one, but I did not find out it for a heavy one. So it will be useful if you can comment it in the comment box. Okay, so what is the China's position mari in the rare earth sector? So China is dominating in every stage. So if you look at the data, so China ఒక పర్టికులర్ రిజర్వ్స్లోనే కాదు, ప్రొడక్షన్లో, ఎక్స్పోర్ట్స్లో కూడా డామినేట్ చేస్తుంది. లెట్ us లుక్ ఎట్ ద డేటా. సో రిజర్వ్స్లో మీరు చూసుకున్నట్టయితే చైనాకి సంబంధించి నియర్లీ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ రిసోర్సెస్ అనేవి చైనాలో ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్లో మీరు చూసుకున్నట్టయితే మోర్ దెన్ 60% ప్రొడక్షన్, గ్లోబల్ ప్రొడక్షన్ ఇన్ ద లాస్ట్ 5 years మనం చూసుకుంటే దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ చైనా. అండ్ రిఫైనింగ్ కెపాసిటీ చూసుకుంటే 92% ఆఫ్ ది రిఫైనింగ్ ఆఫ్ this particular rare earth elements are done in China. And exports lo చూసుకుంటే 30% of the total exports are coming from the China itself. అంటే రిజర్వ్స్ లో మొత్తం హాఫ్ ఆఫ్ ది వరల్డ్ రిజర్వ్స్ ఆర్ ఇన్ చైనా. ప్రొడక్షన్లో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 60%, రిఫైనింగ్లో 92% అండ్ ఎక్స్పోర్ట్స్లో 30%. అంటే ప్రతి స్టేజ్లో ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ డామినెన్స్ విత్ రెస్పెక్ట్ టు రేర్ ఎర్త్ అనమాట. ఓకే, సో ఈవెన్ ఇఫ్ అదర్ కంట్రీస్లో మనకి డిపాజిట్స్ ఉన్నా, లైక్ బ్రెజిల్లో ఉంది, ఆస్ట్రేలియాలో, ఇండియాలో ఉన్నప్పటికీ ది స్టిల్ రిలే ఆన్ చైనా ఫర్ దిస్ పర్టికులర్ రిఫైనింగ్ ప్రాసెస్. మెయిన్లీ రిఫైనింగ్ ప్రాసెస్ కోసం చైనా మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. సో వై ఈస్ ద యుఎస్ అండ్ ఇండియా వరీడ్ మరి విత్ దిస్ పర్టికులర్ డెసిషన్ అండ్ ద రూల్స్ దట్ ఆర్ గెటింగ్ స్టాండర్డైజ్డ్ విత్ రెస్పెక్ట్ టు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇన్ చైనా అని అంటే, సో బేసికలీ చైనా ఆల్రెడీ ఏప్రిల్ నెలలోనే ఇట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ ఆల్మోస్ట్ 7 key rare earth elements to USA, India and many more other countries. So these are mostly linked to this particular magnets. Okay, iron magnets or మిగతా magnets ఏవైతే ఉంటే వాటికి లింక్ అయిన రేర్ ఎర్త్స్ని మొత్తం బ్యాన్ చేసింది, లైక్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ చేసిందనమాట. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రెస్ట్రిక్షన్ దిస్ హ్యాస్ సెవరలీ ఎఫెక్టెడ్ అవర్ సమ్ కీ సెక్టర్స్ లైక్ బేసికలీ సెరామిక్స్ కానీ, స్టీల్ ఇండస్ట్రీస్, ఆప్టికల్ గ్లాస్, ఫైబర్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని ఎఫెక్ట్ చేసింది. సో యుఎస్ ఏంటంటే ఇట్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ దిస్ పర్టికులర్ చైనా అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ జపాన్ ఫ్రమ్ ది చైనా. అంటే చైనా ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి చేస్తుంది అని అంటే యూఎస్ఏకి. సో ఫస్ట్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఇస్ ఫర్ జపాన్. ఇండియాకి సంబంధించిన వరీస్ మీరు చూసుకున్నట్టయితే 75% ఆఫ్ ద రేర్ ఎర్త్ ఇంపోర్ట్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ ఫ్రమ్ చైనా అనమాట. ఓకే, సో కాబట్టి చైనా ఏ డెసిషన్ తీసుకున్నా దిస్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ వల్నరబిలిటీ టు ఇండియా. సో ఇండియా విల్ బీ ఇన్ ద వల్నరబుల్ సిచ్యువేషన్ అండ్ మెయిన్లీ ఎనర్జీ సెక్టర్, టెక్నాలజీ, డిఫెన్స్ సప్లై చైన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఓకే, సో కంపెనీస్ ఏవైతే ఉంటాయో చైనాలో దే ఆర్ ఫాలోయింగ్ సమ్ గవర్నమెంట్ సెట్ కోటాస్ నౌ. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్టింగ్ టూల్స్ని బ్యాన్ చేయడం వల్ల దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ సెవరల్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో యూఎస్ఏ. ఓకే, సో ఈవెన్ ఇండియాలో, యూఎస్ఏలో ఇఫ్ యూ మైండ్ ద రేర్ ఎర్త్స్ ఆల్సో చైనీస్ టెక్నాలజీ లేకుండా రిఫైనింగ్ ప్రాసెస్ కాస్త కష్టమే అని చెప్పొచ్చు. ఓకే, అండ్ చైనా రీసెర్చ్లో కూడా డామినేట్ చేస్తుంది. చైనా ఈజంట్ జస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది రేర్ ఎర్త్స్, ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ లీడర్ ఆల్సో. ఎందుకనంటే 30% ఆఫ్ ద గ్లోబల్ రేర్ ఎర్త్ రీసెర్చ్ పేపర్స్ అన్నీ చైనాలో ఉన్నాయి. అండ్ యుఎస్ అండ్ జపాన్ కలిపి కూడా 10% దాటట్లేవు ఈ రీసెర్చ్లో. ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ జస్ట్ 6%. సో కాబట్టి రీసెర్చ్లో కూడా చైనా ఈజ్ లీడింగ్. సో ఇట్ నాట్ జస్ట్ ఇన్ రా మెటీరియల్ బట్ ఆల్సో ఇన్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ చైనా ఈజ్ లీడింగ్ అనమాట. ఓకే, సో చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ పుష్ చూసుకుంటే మీరు 2022 నుంచి $14 billion ఆల్మోస్ట్ యాన్యువల్లీ మినరల్ ఎక్స్ప్లోరేషన్ మీదే స్పెండ్ చేస్తుంది. దిస్ ఇస్ ద హైయెస్ట్ 3-year ఇన్వెస్ట్మెంట్ స్ట్రెచ్ ఇన్ లాస్ట్ డికేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో బేసికలీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, బడ్జెట్ ఎలొకేషన్ ఎక్కువ ఉంది, రీసెర్చ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, రిఫైనింగ్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంపోర్టింగ్ కూడా ఎక్కువనే ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి as rare earth is a strategic resource for 21st century and 20th century, like 20th centuryలో ఆయిల్ ఎలా అయితే మనకి ఇంపార్టెంట్, 21st centuryలో రేర్ ఎర్త్ అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి చైనా హ్యాస్ బిల్ట్ ఎ నియర్ మొనోపలీ త్రూ రిసోర్సెస్, టెక్నాలజీ, పాలసీ కంట్రోల్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్స్ని మనం వెతుక్కోవాలి. సో చైనా గ్రిప్ నుంచి మనం బయటపడాలి సో దట్ వీ కెన్ స్టాప్ ద డిపెండెన్సీ ఆన్ చైనా, ఎస్పెషల్లీ యూఎస్ఏ, జపాన్ లాంటి ఇంపార్టెంట్ కంట్రీస్తో మనం కొలాబరేట్ అయ్యి వీ నీడ్ టు సర్చ్ ఫర్ ది ఆల్టర్నేటివ్స్. ఓకే, దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ రిలేటెడ్ అనదర్ ఆర్టికల్ అనేది మనము ఈ పర్టికులర్ న్యూస్ పేపర్లోనే, అంటే ఈరోజు న్యూస్ పేపర్లోనే చూస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇండియా రేవ్స్
a backup as China rare earth curbs impact EVs అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ దిస్ ఇస్ రిలేటెడ్ టు దిస్, అందుకే నేను ఇక్కడ రెండు కలిపి పెట్టాను. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో చైనా డామినేట్ చేస్తుంది అండ్ ఆల్సో రూల్స్ అనేవి కొంచెం స్ట్రింజెంట్గా మారాయి కాబట్టి ఇండియా ఈస్ కమింగ్ అప్ విత్ అ బ్యాకప్. ఓకే, సో in a 3,500 square foot laboratory in Faridabad, Northern India, engineers are fast tracking test on EV motor that would help alleviate one of the New Delhi's most pressing trade and diplomatic challenges, its reliance on China for rare earths. Unlike regular EV motors, the one being tested by Sterling Dake e-mobility does not use rare earth magnets. So రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేయకుండా ఏదైనా టెక్నాలజీ ఉంటుందా అనే ఆల్టర్నేటివ్స్ని చూస్తుంది అనమాట ప్రస్తుతం ఇండియా. సో దిస్ కెన్ బీ ట్రాన్స్ఫర్మేటివ్, ఇది సక్సెస్ఫుల్ అవుతే దిస్ కెన్ బీ ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ ఫర్ ద వరల్డ్స్ number 3 car market. Okay, so this is a follow-up article that is given in today's newspaper. I hope మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో వై వాజ్ ఇండోనేషియా రాక్డ్ బై ప్రొటెస్ట్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో మెయిన్లీ స్టూడెంట్స్ అండ్ లేబర్ యూనియన్స్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. సో వై ఆర్ దే ప్రొటెస్టింగ్ అని అంటే దే వర్ యాంగ్రీ దట్ పార్లమెంట్ మెంబర్స్ వర్ గివెన్ అ హౌసింగ్ అలవెన్స్ ఆఫ్ 50 million రూపీ. అంటే let me tell you the context, then you'll understand. Let's come back to the story after that. So before that ఏమైందో చూద్దాము. సో August 28th రోజు వీడియో ఫుటేజ్ అనేది మనకి బయటపడింది అనమాట. ఇట్ హ్యాస్ షోడ్ అ పారామిలిటరీ పోలీస్ వర్ ఆర్మ్డ్ అండ్ ఆర్మర్డ్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రన్నింగ్ ఓవర్ అ 21-year-old అఫాన్. సో మీకు పేరు అవసరం లేదు. సో ఒక పర్టికులర్ డెలివరీ వర్కర్ మీద నుంచి పోవడం జరిగిందనమాట వీళ్ళు. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల అవుట్రేజ్ అనేది ఇట్ హ్యాస్ స్ప్రెడెడ్ వెరీ వెరీ క్విక్లీ. ప్రొటెస్ట్ అనేవి ఇట్ గాట్ స్పిల్డ్ బియాండ్ ద జకార్తా, చాలా సిటీస్కి స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ది హౌసింగ్ అలవెన్స్. హౌసింగ్ అలవెన్స్ అంటే ఏంటంటే సో బేసికలీ ఇండోనేషియాలో సేమ్ నేపాల్ లానే యూత్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, పావర్టీ, కరప్షన్ ఇష్యూస్, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బేసికలీ వాటి మీద ఫోకస్ చేయకుండా సో ఈ పర్టికులర్ హౌసింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న లెజిస్లేటర్స్కి ఆల్మోస్ట్ $3,000 హౌసింగ్ అలవెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే 50 million రూపియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ లాస్ట్ టైం బడ్జెట్ని ప్రజెంట్ చేసినప్పుడు సో మన దగ్గర ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ కర్టైలింగ్ ఆర్ కటింగ్ డౌన్ ద బడ్జెట్ అని చెప్పారు. దెన్ హౌ కమ్ దిస్ హౌసింగ్ అలవెన్సెస్ క్యాన్ బి గివెన్ టు ద లెజిస్లేటర్స్. అండ్ అదర్ ఇన్సిడెంట్ ఇస్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, ఒక డెలివరీ పర్సన్ మీద నుంచి వెళ్ళిపోవడం, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో అతను చనిపోవడం. సో ఇవన్నీ ట్రిగర్ చేశాయి. అంటే అండర్లైయింగ్ ఇష్యూస్ ఉన్నాయి బట్ దీస్ ఆర్ ద ఇమీడియట్ రీజన్స్ అని చెప్పొచ్చు ఈ డెలివరీ వర్కర్ యొక్క డెత్ అనేది. అసలు ప్రొటెస్ట్ అనేవి ఎలా ఎస్కలేట్ అయ్యాయి? మెయిన్లీ పబ్లిక్ బిల్డింగ్స్ని అటాక్ చేశారు. దే హ్యావ్ బర్న్డ్ అండ్ లూటెడ్ హౌసెస్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఓకే, వైలెంట్ స్ట్రీట్ క్లాషెస్ అనేవి కూడా ఎరప్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 7 members చనిపోయారు. thousands of peopleని అరెస్ట్ చేశారు. 20+ people మిస్ అయ్యారు ఈ ప్రొటెస్ట్లలో. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అ రెస్పాన్స్. సో ద ప్రెసిడెంట్ ఇస్ ప్రబోవో సుబియాంటో. హూ ఇస్ ద ప్రెసిడెంట్? ప్రబోవో సుబియాంటో. సో వాళ్ళు ఏం రిఫార్మ్స్ తీసుకొస్తున్నారంటే హౌసింగ్ అలవెన్సెస్ అండ్ ఫారెన్ విజిట్స్ ఫర్ ఎంపీస్ మేము రెడ్యూస్ చేస్తాము, డోంట్ వరీ. అండ్ అఫాన్ కిల్లింగ్లో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది యాక్సెప్టబుల్ బట్ లూటింగ్ ఆర్ రైటింగ్ అనేది ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ టెర్రరిజం అని చెప్పేసి సో గవర్నమెంట్ రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో బేసికలీ ఈ కిల్లింగ్లో ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యారో సో అతన్ని డిస్మిస్ చేశారు, 5 ministers-ని రిమూవ్ చేశారు. అండ్ పార్లమెంట్ హెల్డ్ టాక్స్ విత్ సమ్ స్టూడెంట్ యూనియన్స్ ఆల్సో. సో వాట్ ఈస్ ది అండర్లయింగ్ కాజ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో బేసికలీ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ inequality that exists in Indonesia. So Oxfam report prakaram this is the 6th worst country in the world for wealth inequality, and 4 richest people in this particular Indonesia are having a wealth of 100 million protesters who are combined. So just 4 people దగ్గరనే 100 million people దగ్గర ఉన్న వర్త్ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ ఫేసింగ్ జాబ్ ఇన్సెక్యూరిటీస్, లో వేజెస్, అండర్ ఫండెడ్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ దీనికోసం గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ట్ టైం బడ్జెట్లో 300 trillion రూపాయ ఫిజికల్ కట్ అనేది చేసింది అనమాట. ఆల్రెడీ ఫిజికల్ ఇష్యూస్ ఉన్నాయని. ఓకే, అండ్ బేసికలీ ఫ్రీ మీల్ ప్రోగ్రామ్స్ని కూడా తగ్గించేసింది గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సెట్రా. ఓకే,
And also in other areas also 70% cut was there in the budget with respect to public works, economic affairs లో 52% cut, ఇలా లాట్ ఆఫ్ బడ్జెట్ కట్ డౌన్ అనేది చేసింది. బట్ స్టిల్ ఇప్పుడు ఈ పర్టికులర్ లెజిస్లేటర్స్కి హౌసింగ్ అలవెన్సెస్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళ దగ్గర మనీ ఉంది. సో దిస్ హ్యాస్ లెడ్ టు ద ప్రొటెస్ట్ అనమాట. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ అన్రెస్ట్ అనేది కంటిన్యూ అవుతే ఇండోనేషియా యొక్క ఎకానమీ అనేది ఇంకా హర్ట్ అవుతుంది. క్రెడిట్ రేటింగ్లో డెఫినెట్లీ ఇండోనేషియా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ దిస్ విల్ క్రియేట్ మోర్ కేవోస్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్సిడెంట్. జస్ట్ ఇన్సిడెంట్ తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్, లెసన్స్ ఫర్ ఇండియా హౌ కేరళ ఈజ్ టాకిలింగ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కేరళ ఈజ్ నాట్ లైక్ మోస్ట్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎందుకనంటే కేరళలో మనకి రర్బనైజేషన్ ఆర్ రర్బన్ ల్యాండ్స్కేప్ ఎక్కువగా ఉంటుంది. అంటే విలేజెస్, టౌన్స్, బ్యాక్ వాటర్స్, హైలాండ్స్, మిడ్లాండ్స్ ఇవన్నీ బ్లెండ్ అయి ఉంటాయన్నమాట సీమ్లెస్గా. బట్ బినీత్ దిస్ యూనిక్ ప్యాటర్న్ ఒక క్రైసిస్ అనేది కూడా ఉంది. అదే అర్బనైజేషన్ అనేది పెరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఇట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ కెపాసిటీ. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనము క్లైమేట్ స్ట్రెస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. లైక్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, కోస్టల్ ఈరోజన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్. వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్గా మారుతుంది. కాబట్టి సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవుతుందన్నమాట. సో కేరళ అనేది అందుకు ఏం డిసైడ్ అయిందనంటే ఒక సెంట్రలైజ్డ్ ఫిక్సెస్ ఆర్ అడ్హాక్ అప్రోచ్తో కాకుండా వీ మస్ట్ డిజైన్ అవర్ ఓన్ అర్బన్ కంపాస్ అని ఒక టెక్నాలజీ ఆర్ మెథడాలజీ ఆర్ అన్ ఐడియాలజీతో ముందుకు వచ్చిందనమాట. దాన్నే కేరళ అర్బన్ పాలసీ కమిషన్ అని అంటూ ఉంటాం. వాట్ ఈస్ దిస్ కేరళ అర్బన్ పాలసీ కమిషన్? దీన్ని డిసెంబర్ 2023లో ఫామ్ చేశారు. ఇట్ వాజ్ టాస్క్డ్ విత్ ప్రిపేరింగ్ 25-year రోడ్ మ్యాప్. ఒక 25-year రోడ్ మ్యాప్ని చేయండి అని చెప్పేసి దీనికి టాస్క్ అనేది ఇచ్చారనమాట. సో ద విజన్ ఇస్ సిటీస్ అనేవి ఒక కాంక్రీట్ స్పేసెస్ లాగా కాకుండా వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ ఆర్గానిక్ ఈకో సిస్టమ్స్. సో క్లైమేట్ రెసిలియంట్ స్ట్రక్చర్స్ అండ్ క్లైమేటిక్ అవేర్నెస్తో ఉన్న పీపుల్ డ్రివెన్ స్ట్రక్చర్స్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆ విజన్తో ఈ కేయూపీఎస్సీకి టాస్క్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ కేయూపీఎస్సీ అనేది మార్చ్ 2025 నాడు ఈ పర్టికులర్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అ స్మాల్ అడ్జస్ట్మెంట్ బట్ స్ట్రక్చరల్ రీసెట్ అనేది ఈ పర్టికులర్ బ్లూ ప్రింట్లో ఉందన్నమాట. ఓకే, మెయిన్లీ 4 బిగ్గర్ షిఫ్ట్స్ మీద ఫోకస్ చేశారు. ఒకటి డేటా రెవల్యూషన్, ఓకే, ఒకటి గవర్నెన్స్ రీకాలిబరేషన్, ఇంకొకటి ఐడెంటిటీ రివీల్, ఇంకొకటి ఫినాన్స్ ఎంపవర్మెంట్. సో వై వాజ్ ఇస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నీడెడ్? ఎందుకు అనంటే 2050 లోపు కేరళస్ అర్బన్ పాపులేషన్ ఇస్ ప్రొజెక్టెడ్ టు క్రాస్ 80%, వెల్ అబౌవ్ ద నేషనల్ యావరేజ్. మీన్ వైల్ డిజాస్టర్స్ అనేవి ఆల్రెడీ దే ఆర్ స్ట్రైకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నాకులంలో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, హిల్స్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తున్నాయి, సీ లెవెల్ రైజ్ అనేది ఇట్ ఈస్ హ్యాస్ బీన్ డన్ అలాంగ్ ది కోస్ట్. దీనివల్ల మళ్ళీ మనకి ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ద గ్యాప్ బిట్వీన్ ద క్రైసిస్ రియాలిటీ అండ్ ద ప్లానింగ్ సిస్టమ్స్ ఇస్ వెరీ వెరీ వైడ్. కాబట్టి దట్స్ వై ద కేరళస్ బ్రోక్ ఫ్రమ్ ఇండియాస్ యూజువల్ సెంట్రలైజ్డ్ మోడల్. ఒక సెంట్రలైజ్డ్ మోడల్ లాగా కాకుండా, ఒక ప్రాజెక్ట్ బేస్డ్ మోడల్ లాగా కాకుండా ఒక స్టేట్ లెవెల్ అర్బన్ కమిషన్ని తీసుకొచ్చింది. సో దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. So what did this commission recommended? So it has worked 33 in-depth studies చేయడం జరిగింది అండ్ 53 different stakeholders consultation and dialogues తర్వాత లైక్ NGOs, యూనియన్స్, గిగ్ వర్కర్స్, పంచాయత్స్ ఇలా అందరితో కన్సల్ట్ అయినాక ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. దిస్ ఫైనల్ రిపోర్ట్ ఇస్ ఆల్మోస్ట్ 2000+ pages లాంగ్ అనమాట. ఒక 10 థిమాటిక్ పిల్లర్స్గా దాన్ని డివైడ్ చేశారు. లైక్ క్లైమేట్, ఫినాన్స్ మీద, వెల్బీయింగ్ మీద, ఐడెంటిటీ మీద. సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏమున్నాయనంటే, సో ట్రై టు నోట్ ఇట్ డౌన్ ఇన్ యర్ ఎన్వైరన్మెంట్ నోట్స్ ఇఫ్ యూ వాంట్. ఫస్ట్ థింగ్, క్లైమేట్ అండ్ రిస్క్ అవేర్ జోనింగ్ అనమాట. క్లైమేట్ అండ్ రిస్క్ అవేర్ జోనింగ్. సో దిస్ పర్టికులర్ మీన్స్ దట్, ఈ పర్టికులర్ థింగ్ అంటే ఏంటంటే ప్లానింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ హజార్డ్ మ్యాపింగ్. మెయిన్లీ ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, కోస్టల్ రిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ముందే ప్లాన్ చేసుకుంటే వెన్ ఎవర్ ద డిజాస్టర్స్ కమ్ అవర్ అప్రోచ్ విల్ బీ ప్రో యాక్టివ్ అప్రోచ్ రాదర్ దాన్ రియాక్టివ్ అప్రోచ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇట్ హ్యాస్ రికమెండెడ్. నెక్స్ట్ థింగ్, డిజిటల్ డేటా
అబ్జర్వేటరీ. సో డేటా నర్వ్ సెంటర్ని క్రియేట్ చేయండి ఒకటి. అంటే కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ నీడ్ టు ప్రిపేర్ దిస్ అబ్జర్వేటరీ బై కంబైనింగ్ ద వెదర్ ఇన్ఫర్మేషన్, శాటిలైట్ ఇన్ఫర్మేషన్, గ్రౌండ్ డేటా ఇన్ఫర్మేషన్, లైడర్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. ప్రతి మున్సిపాలిటీ దీన్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గ్రీన్ ఫీజ్ క్లైమేట్ ఇన్సూరెన్సెస్ గురించి మాట్లాడిందనమాట. అంటే ఏంటి, ఈకో సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చినప్పుడు సో ద పే లీవేస్ టు ఫండ్ ద రిలయన్స్. ఓకే, సో ద రెసిలియన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ని పెంచడానికి ఈ గ్రీన్ ఫీజ్ అనే ఒక మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో డిజాస్టర్ ప్రోన్ జోన్స్లో ఉన్న ప్రజలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ముందుగానే క్లైమేట్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మునిసిపల్ అండ్ పూల్డ్ బాండ్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ లార్జర్ సిటీస్ లైక్ కొచ్చి విల్ ఇష్యూ సమ్ మున్సిపల్ బాండ్స్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ స్మాలర్ టౌన్స్ ఏవైతే ఉంటాయో దే విల్ పూల్ ద రిసోర్సెస్ ఫర్ బాండ్ ఇష్యూస్ అండ్ గివింగ్ దెమ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. సో బేసికలీ ఈ పర్టికులర్ మున్సిపల్ బాండ్స్ ద్వారా స్మాలర్ టౌన్స్కి కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గవర్నెన్స్ ఓవర్హాల్. అంటే ఏంటి, సో బేసికలీ మేయర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ లీడ్ ద సిటీ క్యాబినెట్స్. వాళ్ళకి స్పెషలిస్టులు అనే వాళ్ళు కూడా ఉంటారు హూ విల్ హ్యావ్ అ నాలెడ్జ్ ఇన్ క్లైమేట్, మొబిలిటీ అండ్ వేస్ట్. సో దీని ద్వారా న్యూ ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి. ఓకే, యూత్ టెక్నాలజీ టాలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం తీసుకోవాలి మున్సిపాలిటీస్లో. ఓకే, సో ఇలా గవర్నెన్స్ ట్రీ స్ట్రక్చరింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈచ్ రీజన్ ద ప్లేస్ బేస్డ్ ఎకనామిక్ రివైవల్ ఈజ్ సంథింగ్ అనదర్ ఇంపార్టెంట్ recommendation that they have given. అంటే ప్లేస్ బేస్డ్ ఎకనామిక్ రివైవల్ అంటే ఏంటి మ్యామ్ అని అంటే, సో ఈచ్ రీజియన్ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్స్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూర్ అండ్ కొచ్చి రీజన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ది ఫినాన్షియల్ టెక్నాలజీ హబ్స్. కాబట్టి ఈ మోడల్లో ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన వర్క్స్ అన్నీ ఎవరికి అలాట్ చేయాలి అని అంటే పీపుల్ ఆఫ్ త్రిశూర్ అండ్ ది కొచ్చి. తిరువనంతపురం అండ్ కొల్లం ఏదైతే ఉందో దీస్ ఆర్ సెట్ టు బి నాలెడ్జ్ కారిడర్స్. సో వాళ్ళకి తగ్గ ఇంపార్టెంట్ థింగ్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కోజికోడ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ కాల్డ్ అ సిటీ ఆఫ్ లిటరేచర్. కాబట్టి అవేర్నెస్ జనరేషన్లో భాగంగా కావాల్సిందంతా వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. పలక్కడ్ అండ్ కసర్గోడ్ అనేవి స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్. సో అక్కడ కూడా మనం గ్రీన్ ఫీజ్ లివింగ్ మిగతావన్నీ అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇలా ఒక ప్లేస్ బేస్డ్ ఎకనామిక్ వైబిలిటీ ఆర్ ఎకనామిక్ రివైవల్ అనేది మనం తీసుకురావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు రివైవ్ ద వెట్లాండ్స్ and waterways, and we have to preserve the heritage that is there. City health councils ni develop cheyali, especially vulnerable groups ki like migrants and gig workers ki. ఓకే, ఇన్ని రికమెండేషన్ ఇచ్చింది. ఈ పర్టికులర్ రికమెండేషన్స్ అనేవి వెరీ 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 యూస్ఫుల్ ఫర్ యువర్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఏదైనా ఆన్సర్స్ రాసినప్పుడు ద బెస్ట్ కేస్ స్టడీస్ని మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఇందులో ఇచ్చిన రికమెండేషన్స్ని మెన్షన్ చేయొచ్చు. జనరల్ పాయింట్స్ లాగా మెన్షన్ చేయొచ్చు, లేదా యూ కెన్ కోడ్ దట్ దిస్ పర్టికులర్ సజెషన్స్ ఆర్ గివెన్ బై ది కేరళ యొక్క ఒక ఇంపార్టెంట్ అర్బన్ బాడీ అనేది దీన్ని సజెస్ట్ చేసింది. సో దిస్ కెన్ బి రిలవెంట్ ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో అన్నట్టు మీరు మెన్షన్ చేయొచ్చు. అసలు ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఎందుకు యూనిక్ అని అంటే ఈ పర్టికులర్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మెనీ స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేశారు. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ది లోకల్ స్టోరీస్. ఓకే, అండ్ బేసికలీ దీంట్లో అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ కమిషన్ని తీసుకొచ్చారు. ఓకే, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అ సెంట్రలైజ్డ్ ప్లాన్, దే ఆర్ కమింగ్ అప్ విత్ ద డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఫర్ డీలింగ్ విత్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో కాబట్టి ప్రతి పిల్లల్లో క్లైమేట్ రెసిలియన్స్ ఉంది కాబట్టి, పబ్లిక్ ఫినాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, యునిక్ మెథడాలజీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ రిలవెంట్ అండ్ దిస్ పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ రిలవెంట్ ఫర్ యూ. ఓకే, a small update. So tariffs వల్ల there is a sector which is going to hit hard, that is diamond sector and gold sector అని చెప్పాను కదా. సో కాబట్టి they are searching for the new routes అనమాట, new export destinations, that is West Asia. This is just an update that you have to remember. సో మోదీ రేటింగ్స్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే జిఎస్టీ వల్ల మనము జిఎస్టీ కట్స్ వల్ల ప్రిడిక్ట్ చేసిన అమౌంట్ ఎంత లూజ్ అవుతామని గవర్నమెంట్ చెప్పింది, దట్ ఈస్ 48,000 crore. బట్ మోర్ దెన్ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు లూజ్ అని చెప్పేసి మోదీ రేటింగ్స్ వాళ్ళు చెప్పారు. హవెవర్ ఈ 40%
సిన్ గూడ్స్ మీద ఇంప్లిమెంట్ చేసేది ఇట్ మే రికవర్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్లో కన్జంప్షన్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి మూదీ రేటింగ్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, స్మాల్ అప్డేట్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఆర్టికల్, ఇథియోపియా ఓపెన్స్ ఆఫ్రికాస్ బిగ్గెస్ట్ డ్యామ్ అమిడ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ఈజిప్ట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈజిప్ట్ అనేది ఇథియోపియా అనేది ఇట్ హ్యాస్ ఇనాగరేటెడ్ ద గ్రాండ్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్ అనమాట. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ ఆఫ్రికా. సో ద ప్రైమ్ మినిస్టర్ ఏబీ అహ్మద్ కాల్డ్ ఇట్ యాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ద బ్లాక్ పీపుల్ అని చెప్పేసి అనడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ గ్రేట్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇట్ స్పాన్స్ ద బ్లూ నైల్ నియర్ ది సుడానీస్ బార్డర్. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ మ్యాప్, సో ఈ మ్యాప్ మీరు చూసినట్టయితే, సో ద బేసికలీ దిస్ ఇస్ ద బ్లూ నైల్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లేక్ తానా ఇన్ ఇథియోపియా. సో ఇట్ గోస్ ఇన్ దిస్ వే అండ్ బ్లూ నైల్ అనేది ఖార్తూమ్ అనే రీజియన్లో, ఓకే, సుడాన్ యొక్క క్యాపిటల్ ఇది, ఖార్తూమ్ అనే రీజియన్లో మనకి నైల్ రివర్లో కలిసిపోతుంది అనమాట. ఓకే, సో లేక్ విక్టోరియా నుంచేమో మనకి ఈ వైట్ నైల్ అనేది ఫ్లో అవుతుంది, వెరాజ్ లేక్ థానా నుంచి మనకి ఇథియోపియన్ రీజియన్ నుంచి బ్లూ నైల్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ పర్టికులర్ గ్రేట్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్ అనేది ఇట్ స్పాన్స్ ద బ్లూ నైల్ రివర్. ఈ పర్టికులర్ సుడానీస్ బార్డర్ దగ్గర మనకి ఈ పర్టికులర్ బ్లూ నైల్ రివర్ అనే దగ్గర మనకి ఈ జీఈఆర్డి అంటే ఈ గ్రేట్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. దిస్ ఈస్ టవరింగ్ ఆల్మోస్ట్ 170 meters అండ్ ఇట్ విల్ స్ప్రెడ్ అక్రాస్ 2 kilometers అనమాట. సో ద కన్స్ట్రక్షన్ హెస్ బిగిన్ ఇన్ 2011 ఓన్లీ. సో దీనికోసం $4 billion ఖర్చు పెడుతున్నారు విత్ కెపాసిటీ ఆఫ్ ఆల్మోస్ట్ 74 billion cubic meters of water. And this particular thing will generate 5,150 megawatts of the electricity. So why this particular thing built by the Ethiopia matters to Egypt? అసలు ఈజిప్ట్ ఎందుకు వద్దంటుంది? ఇథియోపియా దీన్ని తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్. ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద 130 million పాపులేషన్ ఆఫ్ దాట్ హ్యాస్ ల్యాక్డ్ ది యాక్సెస్ టు ది ఎలక్ట్రిసిటీ. అందుకే మనకి అడిస్ అబాబా రీజన్, మిగతా రీజన్లలో, ఇథియోపియా రీజన్లలో లాట్ ఆఫ్ బ్లాక్అవుట్స్ అనేవి జరిగాయి అనమాట నియర్ టు ది ఫోర్స్ రిలయన్స్ ఆన్ జనరేటర్స్. సో జీఈఆర్డీ ఏంటనంటే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్ ఎనేబుల్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఎలక్ట్రిసిటీ క్యాన్ బి డన్, లైక్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ క్యాన్ బి డన్ టు ద నైబరింగ్ కంట్రీస్ లైక్ తంజానియా కావచ్చు, మిగతా ఏరియాస్కి కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ పర్టికులర్ డ్యామ్ మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ ఈజిప్ట్ ఈ షోయింగ్ కన్సర్న్ బికాస్ ఈ నైల్ రివర్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద హోల్ నైల్ రివర్. సో మనకి ఈ పర్టికులర్ ఖార్దూమ్ అనే రీజియన్లో బ్లూ నైల్ విల్ యాక్చువల్లీ మిక్స్అప్ విత్ ది నైల్ అండ్ ఈ వైట్ నైల్ వచ్చేసి లేక్ విక్టోరియా నుంచి ఫ్లో అవుతుంది అనమాట. దిస్ ఇస్ వైట్ నైల్. సో ఈ పర్టికులర్ నైల్ రివర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద one which supplies 97% of the water supply to the Egypt. So the president of the Egypt, Abdel Fattah al-Sisi, has called this particular great Ethiopian Renaissance dams as an existential threat for Egypt అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి యుఎన్ఎస్సికి ఈజిప్ట్ అనేది ఇట్ హ్యాస్ సెంట్ అ లెటర్. ఎందుకు అనంటే ఈ ఇనాగరేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ లాని వైలేట్ చేస్తుంది, దీనివల్ల మాకు వాటర్ సప్లై అనేది తగ్గిపోతుంది, సో నైల్ వాటర్లో సప్లై అనేది మాకు డ్రాప్ అవుతుంది, విచ్ విల్ ఎఫెక్ట్ అవర్ నేషనల్ సెక్యూరిటీ, ఎకనామీ అండ్ సోషల్ స్టెబిలిటీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ ఇథియోపియా హెస్ రెస్పాండెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ థ్రెట్ టు డౌన్ స్ట్రీమ్ కంట్రీస్. ఈ డ్యామ్ అనేది ఇట్ విల్ రిలీజ్ వాటర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ. ఓకే, ఇది వాటర్ని కన్జ్యూమ్ చేసుకోదు వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాగా. ఇది ఒక యూనిఫైయింగ్ నేషనల్ అచీవ్మెంట్గా ఇథియోపియా యాక్చువల్లీ ఈజ్ ఫీలింగ్ ఇట్ యాజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. ఓకే, రీజనల్ లీడర్స్ ఇంక్లూడింగ్ కెన్యా అండ్ ఆల్సో సొమేలియా హ్యావ్ అటెండెడ్ దిస్ ఇనాగరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రేట్ రెనైజెన్స్ డ్యామ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఈ మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో let me zoom in if you want. యా, సో మీరు గమనించినట్టయితే లేక్ తానా, దిస్ ఇస్ లేక్ తానా, ఇక్కడ నుంచి మనకి బ్లూ నైల్ అనేది ఆరిజినేట్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ విల్, సో ఫ్రమ్ ఇథియోపియా ఇట్ విల్ ట్రావెల్ టు ది సుడాన్ అనమాట. సుడాన్లో మనకి ఖార్దూమ్ అనే రీజియన్లో బ్లూ నైల్ అనేది నైల్లో కలిసిపోతుంది. అండ్ ఈ బ్లూ నైల్ని అండ్ వైట్ నైల్ కూడా మనకి ఇక్కడే కలుస్తుంది అనమాట. దిస్ ఇస్ వైట్ నైల్. వైట్ నైల్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ లేక్ విక్టోరియా. లేక్ విక్టోరియా ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఇన్ తంజానియా. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ కెన్యా. ఓకే, ఇక్కడ నుంచి మనకి లేక్ విక్టోరియా నుంచి ఇట్ విల్ ఫ్లో అండ్ ఇట్ విల్
both of them will get mixed with the Nile river in Khartoum. And Egypt ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ హౌ ద నైల్ రివర్ ఫ్లోస్. ఓకే, సో ఇక్కడ మనకి డెల్టా ఫార్మేషన్ అనేది జరుగుతుంది నియర్ టు కైరో. సో మనకి ఇక్కడ అలెగ్జాండ్రియా పోర్ట్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ మెడిటరేనియన్ సీ. ఓకే, లెట్ మీ షో యూ. యా, దిస్ ఇస్ మెడిటరేనియన్ సీ ఇక్కడ. ఓకే, I hope you have understood the location and important things. So Blue Nile originated from Lake Tana, White Nile Victoria. Okay, so Lake Tana ekkadundi Ethiopia, right? White Nile ekkadundi near to Tanzania and Kenya. Okay, so ekkada kalustunnayi Sudan lo unna Khartoum ane prantamlo. Remember these points. Okay, next article, CP Radhakrishnan has been elected as a vice president of India. So basically manaku లోక్సభలో ఎంతమంది ఉంటారు? 543 ఎంపీస్. రాజ్యసభలో 245 ఎంపీస్ ఉంటారు. ఇన్ టోటల్ మనకి 788 ఎంపీస్ ఉంటారు. బట్ దెర్ ఆర్ సమ్ వేకెన్సీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దాంతోపాటు 14 ఎంపీస్ హ్యావ్ బీన్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్. 15 ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఎలక్టోరల్ కాలేజ్. సో వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్టోరల్ కాలేజ్కి ప్రెసిడెన్షియల్ ఎలక్టోరల్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఓట్ చేసిన వాళ్ళలో కూడా 15 పీపుల్ ఆర్ ఇన్వాలిడ్. ఎందుకు అనంటే వన్స్ మీరు ఓట్ చేసినప్పుడు అది ఎవరికైనా మీరు మీ ఓట్స్ని డిక్లేర్ చేసినా చూపించినా అవన్నీ ఇన్వాలిడ్గానే కన్సిడర్ అవుతూ ఉంటాయి. సో ద పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో మనకి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకనంటే సో ద ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్ ఉంటుంది. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ని ఫాలో అవుతారు కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ లైక్ అ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఓటింగ్ మెషిన్స్ అనేవి దిస్ విల్ నాట్ సపోర్ట్, ద ఈవీఎమ్స్ విల్ నాట్ సపోర్ట్ దిస్ మెథడాలజీ. కాబట్టి పోస్టల్ సిస్టమే ఉంటుంది, బ్యాలెట్ సిస్టమే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ రిమెంబర్ దట్ పార్టీ విప్ ఇచ్చిన డెసిజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ బైండింగ్ విత్ రెస్పెక్ట్ టు ద వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఎవరి స్వతహాగా వాళ్ళు ఓట్ చేయొచ్చు అండ్ పీపుల్ కెన్ అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్ ఆల్సో. రిమెంబర్ దిస్ పాయింట్. వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అందరు లెజిస్లేటివ్స్ ఫాలో అవ్వాలా, ఖచ్చితంగా ఓట్ వేయాలంటే కాదు, పీపుల్ కెన్ అబ్స్టైన్ ఆల్సో. ఓకే, సో లెట్ మీ టెల్ యూ మోర్ పాయింట్స్ ఆఫ్ దిస్. సో ఆర్టికల్ 63 ఏదైతే ఉందో, సో దిస్ సేస్ దేర్ షెల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. ఒకవేళ ఇఫ్ దిస్ ఆఫీస్ రిమైన్స్ ద వేకెంట్ ఫర్ అ బ్రీఫ్ అమౌంట్ వితౌట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రిగరింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్, సో ఓన్లీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే దాన్ని వేకెన్సీలో ఉంచవచ్చు, చాలా బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు కాబట్టి ద జగదీప్ ధన్కర్ గారు. సో ఆ ప్లేస్లో ఇప్పుడు మనం ఎలక్షన్స్ని కండక్ట్ చేసుకున్నాము అండ్ సిపి రాధాకృష్ణన్ హ్యాస్ బీన్ ఓటెడ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో ఆర్టికల్ 52లో ఏమో ప్రెసిడెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫీస్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రిమైనింగ్ ఈవెన్ ఫర్ ద బ్రీఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ దిస్ విల్ యాక్చువల్లీ కటేల్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కాబట్టి. సో ఆర్టికల్ 52 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది వేకెన్సీ వచ్చిన తర్వాత వెంటనే దట్ విల్ బీ హెల్డ్ బై ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నీడ్ టు ఫిల్ దట్ పర్టికులర్ పొజిషన్. వైస్ ప్రెసిడెంట్ కూడా లేకపోతే CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, CJI కూడా లేకపోతే ఎనీ సీనియర్ మోస్ట్ జడ్జ్ విల్ ఆక్యుపై దట్ పర్టికులర్ పొజిషన్. ఓకే, కాబట్టి వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొన్ని రోజులు ఖాళీ ఉన్నా ఓకే, కానీ ప్రెసిడెంట్ పొజిషన్ షుడ్ నాట్ బి వేకెంట్. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారు, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ రాజ్యసభకి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ లాగా వర్క్ చేస్తారు అండ్ హీ ఆర్ షీ విల్ ప్రిసైడ్ ఓవర్ ది రాజ్యసభ సెషన్స్. ఎక్స్ ఆఫీషియో మెంబర్ అని అంటే హీఈస్ నాట్ ఎ మెంబర్, హీ ఆర్ షీ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, బట్ దే విల్ చైర్ ద మీటింగ్స్ అంతే. Okay, so that as a chairperson or ex officio chairperson, so there are some similarities with the speaker of Lok Sabha, but key difference ఏంటంటే Lok Sabha speaker కి ఎక్కువ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పవర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో బేసికలీ వెన్ దెర్ ఇస్ అ వేకెన్సీ ఇన్ ద ప్రెసిడెంట్ పొజిషన్ దట్ టైమ్ వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ అనమాట. సో వెన్ ద ప్రెసిడెంట్ డైజ్ ఆర్ రిజిగ్నేషన్ ఇచ్చినా లేకపోతే ఇంపీచ్మెంట్ అయినా, సో ఆ ప్లేస్లో వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్, మస్ట్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్, నాట్ విల్, మస్ట్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్. ఓకే, ఎప్పుడైనా యాబ్సెంట్ ఉన్న కొన్ని రోజులకి ఆ టైంలో కూడా వైస్ ప్రెసిడెంట్ మే యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, so if you look at the election of the vice president, it will be done through an indirect election process. Electoral college lo manaki so elected and nominated MPs of both the houses untaru and proportional representation through a single transferable vote ane particular process lo manam dini jaripistam. Secret ballot system e untundi
అండ్ ఓటింగ్ మెథడ్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఓటింగ్, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఒక 3 members ఉన్నారు హూ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ఆర్ హూ ఆర్ కంటెస్టింగ్ ఇన్ ది ఎలక్షన్స్. సో 3 members మనం చూస్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు గివ్ ద ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అనేది మీరు రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఆర్ 3 persons ఏబిసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీకి ప్రిఫర్ చేయాలని ఉంది. సో ఐ విల్ గివ్ అస్ బీ ఇన్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ దెన్ సి అనుకుంటా, దాని తర్వాత ఏ అనుకుంటా. ఇలా మన ప్రతి ఒక్కరు ఈ విధంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఈ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ మెంబర్స్ హు ఆర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్. ఓకే, సో కాబట్టి ఇలా ఇచ్చిన తర్వాత ద కోటా విల్ బీ దేర్. కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటాని అచీవ్ చేసేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కోటా ఈజ్ 100 అనుకోండి, దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, 100 అనుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్లో బీకి, సో ఏబీసీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళలో ఏకి ఎంతమంది ఉన్నారు, ఒక 30 members అనుకుందాం. ఓకే, సో బీకి ఒక 100 అనుకుందాం. సో బీకి 90 అనుకుందాం, ఒక సికి ఒక 10 అనుకుందాం. సో బీకి 90 వచ్చింది, కానీ కోటా ఎంత, కోటా 100 రీచ్ అవ్వాలి. కాబట్టి ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ 3లో ఎవరు ఎలిమినేట్ అవుతారో సి విల్ బి ఎలిమినేటెడ్. బట్ సికి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఈ 10 members సెకండ్ ప్రిఫరెన్స్ ఎంతమంది ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సికి ఇచ్చిన 10 members ఏకి ఎంతమంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, బీకి ఎంతమంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారని చూస్తాం. సో ఈ 10 members ఏకి ఒక 3 members ఆర్ లెట్స్ టేక్ 0 ఎవరు ఇవ్వలేదు, బట్ బీకి 10 members ఇచ్చారని అనుకుందాం సెకండ్ ప్రిఫరెన్స్. ఈ 10 అంతా మనకి బీకి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు 90 + 10 100 అవుతుంది అండ్ ఏకి మాత్రం 30 ఉంటుంది. అంటే 100 కోటా రీచ్ అయ్యాం కాబట్టి దెన్ దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి చూజన్. బట్ ఈ కేసులో ఇద్దరే కంటెస్ట్ చేశారు కాబట్టి సో మనకి ఇంత ప్రాసెస్, ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది ఏముండదు అనమాట. ఓకే, అండ్ క్వాలిఫికేషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు కాంటెక్స్ట్ ఈస్, ఫస్ట్ వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఎనీ మోడ్ ఆఫ్ సిటిజన్, basically any mode of citizenship can be there, and must attain 35 years of age. And third one is qualified to be a member of the Rajya Sabha. He or she should not be a member, but qualified to be a member of Rajya Sabha. And also fourth important thing is they should not hold any office of profit. Okay, so that is important thing. అండ్ tenure వచ్చేసి 5 years ఉంటుంది. వేకెన్సీ ఎప్పుడు వస్తుంది అని అంటే రెసిగ్నేషన్, డెత్ ఆర్ రిమూవల్ టైంలో వేకెన్సీ అనేది ఏర్పడుతుంది. సో వైస్ ప్రెసిడెన్షియల్ రిమూవల్కి మనకి ఆర్టికల్ 67లో మెన్షన్ చేసింది. గ్రౌండ్స్ అనేవి ప్రాపర్గా స్పెసిఫై చేయలేదు, బట్ రిమూవల్ ప్రొసీజర్ అనేది ఇట్ విల్ బీ స్టార్టెడ్ ఫ్రమ్ రాజ్యసభ, నాట్ లోక్సభ. రాజ్యసభ విల్ పాస్ అ రెజల్యూషన్ విత్ ఎఫెక్టివ్ మెజారిటీ అండ్ లోక్సభ passes the resolution with just a simple majority. ఓకే, ఓత్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ మీరు చూసుకున్నట్టయితే దట్ విల్ బీ అడ్మినిస్టర్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో విచ్ ఇస్ సింప్లర్ దాన్ ది ప్రెసిడెంట్ ఓత్. సో ద టెక్స్ట్ విల్ సే దట్ ఐ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్, ఐ సాలమ్లీ అఫర్మ్ అని చెప్పేసి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓత్. అది ఎవరు ఇస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అడ్మినిస్టర్ ది ఓత్ అనమాట. ఓకే, సో ఆర్టికల్ 70 ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ఎంపవర్ ద పార్లమెంట్ టు మేక్ ద లా విత్ రెస్పెక్ట్ టు ద కంటింజెన్సీ. లైక్ ఇఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ అబ్సెంట్ అవుతే ఏం చేయాలి అన్నదానికి ఆర్టికల్ 17 పార్లమెంట్కే ఛాన్స్ ఇస్తుంది టు ఫ్రేమ్ ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఇట్. అందుకు గాను మన పార్లమెంట్ అనేది ఇట్ హ్యాస్ పాస్డ్ ద ప్రెసిడెంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ యాక్ట్ ఆఫ్ 1969. ఇందులో ఏం ప్రొవిజన్స్ ఉంటాయి అని అంటే ఇట్ హ్యాస్ గివెన్ దట్ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది వేకెంట్గా ఉండి వీపీ కూడా అంటే వైస్ ప్రెసిడెంట్ కూడా అవైలబుల్గా లేకపోతే సిజేఐ విల్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ అని ఈ పర్టికులర్ చట్టంలోనే మనకు ఉంది. అది డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో లేదు. సిజేఐ కూడా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ అనే ఉండాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1969లో ప్రెసిడెంట్ జకీర్ హుసేన్ చనిపోయినప్పుడు వివి గిరి గారు కూడా హీ హాస్ బీన్ యాక్టింగ్ ప్రెసిడెంట్, బట్ అతను కూడా రిజైన్ చేసినప్పుడు సిజేఐ హిదాయతుల్లా గారు హీ యాక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆర్టికల్ 17(1) ప్రకారం సో దట్ విల్ బీ డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ ద ఫైనల్ డెసిజన్ విల్ బీ బైండింగ్ ఆన్ ది పీపుల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బ్రీఫ్ పిక్చర్. సో డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ polity notes. Okay, the static part. So there is a picture that is given on the front page. Tiwa tribesmen, evaru vallu Tiwa tribesmen is celebrating Langkun festival in
Umsovai village in Karbi Anglong district of Assam on Tuesday. The Tiva Langun festival has great cultural significance and the community prays for a good harvest. I'm sorry for the pronunciation if I'm wrong. Okay, so ఈ పర్టికులర్ తివా ట్రైబ్ ఎవరైతే ఉంటారో అస్సాంలో ఉంటారు, they'll celebrate a festival called as Langkun. ఓకే, కర్బీ అంగ్లాంగ్ డిస్టిక్లో. సో ఈ ఫెస్టివల్ ఏంటంటే ద కమ్యూనిటీ విల్ కమ్ టుగెదర్, ట్రైబల్ కమ్యూనియన్ అంటాం దాన్ని. దే పర్ఫార్మ్ సమ్ కల్చరల్ రిచువల్స్ అండ్ సెలబ్రేషన్స్. ద మెయిన్ పర్పస్ ఇస్ టు ప్రే ఫర్ ద గాడ్ ఫర్ ది హార్వెస్ట్. సో ఇట్స్ బేసికలీ a traditional festival where Tiwa people will gather, celebrate their culture and seek blessing for a bountiful crop అనమాట. Remember this point. So Langkun festival related to Tiwa tribes who are there in Karbi Anglong district of Assam. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ సీక్స్ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఆన్ ఫారెస్ట్ రైట్స్ కంప్లైంట్ కన్సర్నింగ్ నికోబార్ ప్రాజెక్ట్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుంది అని అంటే, సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు, ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా చేయాలి అని అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006ని ఫాలో అవ్వాలి. So the Tribal Council of Little and Greater Nicobar has complained that before diverting this 13,000 hectares of forest for the Great Nicobar Island project, so last classes lo మనం చూసాం కదా, Great Nicobar Island project కోసం డైవర్ట్ చేసినప్పుడు how much land? 13,000 hectares అనమాట. సో దీనికి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 81,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్ కమింగ్ అప్ విత్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. సో ఆ టైంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద సో ద విలేజ్ పీపుల్ అండ్ ద ట్రైబల్ పీపుల్ కన్సల్టేషన్ కూడా అవసరం అనమాట. సో బట్ దేర్ కన్సెంట్ వాజ్ నాట్ టేకెన్. దేర్ కన్సెంట్ వాజ్ టేకెన్ ఇఫ్ సమ్ పీపుల్, కొంతమంది కన్సల్టేషన్ తీసుకున్నా ఇట్ ఈస్ అండర్ ప్రెషర్ అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, బట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అ సర్టిఫికేట్ దట్ ఫారెస్ట్ రైట్స్ వర్ సెటిల్డ్ అని చెప్పేసి, ట్రైబల్ కౌన్సిల్స్ కూడా ఫాల్ చెప్తున్నాయని చెప్పేసి, రైట్స్ ప్రాసెస్ చేశామని, ఈవెన్ స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. So Union Ministry has asked the Andaman and Nicobar administration for a factual report. ఇష్యూస్ని అడ్రస్ చేసి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూలోనే ట్రైబల్ కౌన్సిల్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ జువాల్ ఓరంని గారిని కలిశారు. బట్ వాళ్ళకి ఎలాంటి రిప్లై లేదు. అండ్ దే హ్యావ్ రోట్ ఇట్ టు రాహుల్ గాంధీ గారు ఆల్సో. సో బేసికలీ సోనియా గాంధీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ క్లాసెస్లో చూసాం కదా, సోనియా గాంధీ గారు ఈ పర్టికులర్ దాని మీద ఆర్టికల్ రాశారు. ప్లాన్డ్ అడ్వెంచర్ అని చెప్పేసి దీన్ని అన్నారు. ఓకే, సో ఇన్ షార్ట్ వాట్ ఐ కెన్ టెల్ ఇస్, ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నికోబార్లో, దే క్లెయిమ్ దట్ దే హ్యావ్ ద ఫారెస్ట్ రైట్స్, బట్ దేర్ క్లెయిమ్స్ వర్ ఇగ్నోర్డ్, దేర్ రైట్స్ వర్ ఇగ్నోర్డ్ ఫర్ ద మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో రిమెంబర్ దీస్ పర్టికులర్ పాయింట్స్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో ఇక్కడ మనకి నికోబారీస్తో పాటు షాంపెన్ ట్రైబ్స్ కూడా ఉంటారు. Okay, remember these tribal names also. So next article, Center has granted license to 5 firms to manufacture its indigenous malaria vaccine అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ లైసెన్స్ టు 5 ఫర్మ్స్కి లైసెన్స్ ఇచ్చింది ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఇండిజీనియస్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ అనమాట. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ బై ICMR. సో ఇండియన్ ఇమ్యూనోలాజిక్స్ లిమిటెడ్, ఎవరెవరు అని అంటే ఇండియన్ ఇమ్యూనోలాజిక్స్ లిమిటెడ్, లెట్ మీ హైలైట్ ఇట్ దిస్ పర్టికులర్ థింగ్, అండ్ టెక్ ఇన్వెన్షన్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, పనేషియా బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ లిమిటెడ్ అండ్ జైడస్ లైఫ్ సైన్స్. ఈ 5కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. దే విల్ మేక్ ది వ్యాక్సిన్ టార్గెటింగ్ ద పారాసైట్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్ ఓన్లీ. అంటే ఒక పారాసైట్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వకముందే మలేరియా పారాసైట్ని అటాక్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణం అనమాట. ఓకే, సో అండ్ దిస్ క్యాన్ బీ మేడ్ అఫోర్డబుల్, దిస్ విల్ బీ మేడ్ అఫోర్డబుల్ అని చెప్పారు. అండ్ దిస్ విల్ బీ స్టేబుల్ అండ్ దిస్ విల్ బీ స్కేలబుల్ ఆల్సో. దిస్ ఈస్ అ స్కేలబుల్ సొల్యూషన్. ఓకే, సో ఇది 9 months కన్నా ఎక్కువగా కూడా రూమ్ టెంపరేచర్లో కూడా ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ అని చెప్పారు. ఓకే, a recombinant chimeric multi-stage malaria vaccine against Plasmodium falciparum, useful in preventing infection in human and minimizing community transmission, is going to be developed for the first time indigenously. Okay, so the goal is to facilitate the commercialization of the vaccine, so to prevent and minimize the malaria transmission. So malaria అనేది ఇండియాకి సంబంధించి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్.
1.4% ఆఫ్ ద గ్లోబల్ మలేరియా కేస్ బర్డెన్ అనేది ఇండియాలోనే ఉంది. అండ్ 66% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ సౌత్ ఏషియన్ రీజన్ ఆర్ ఇన్ ఇండియా. కాబట్టి ఇండియా హ్యాస్ ఫోకస్డ్ ఫర్ ఎలిమినేటింగ్ మలేరియా అండ్ కమింగ్ అప్ విత్ ద వ్యాక్సిన్ బై 2030 అనమాట. అందులో భాగంగా ఇండిజీనియస్ మలేరియా వ్యాక్సిన్ని తీసుకురావాలనే గోల్తో ముందుకు వచ్చారు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇండిజీనియస్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. ఓకే, I hope you have understood. So with this we have completed the discussion part. So I hope మీకు అన్ని టాపిక్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ డిస్కషన్స్ చాలా లెందీగా అవుతున్నాయని అసలు అనుకోదు, ఎందుకంటే బికాస్ ఐఎమ్ డిస్కసింగ్ వెరీ వెరీ సిస్టమాటికలీ అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండింటికి యూస్ఫుల్ అయ్యేలాగా నేను డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఒక్కసారి మొత్తం న్యూస్ అనాలిసిస్ విన్నాక గో త్రూ ద న్యూస్ పేపర్ ఆల్సో. ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ యూ కెన్ రీడ్ ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్. సో వన్స్ యూ డెవలప్ దట్ క్యాపబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ అండ్ హౌ టు కనెక్ట్ ఇట్ విత్ ద సిలబస్ అనేది అర్థమవుతే మీకు కూడా మెల్లిగా ఏ ఆర్టికల్స్ చదవాలి, పిక్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో మీకు డిస్కషన్ నచ్చినట్టయితే మేక్ షూర్ యూ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ అండ్ గివ్ యర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.